సో మనం ఈరోజు ఆ, చైతన్య మహాప్రభు భట్టాచార్య సర్వ భట్టాచార్యతో చర్చిస్తున్నటువంటి విషయాల గురించి చర్చించుకుందాం. సో వేదాలన్నిటిలో ఓకే ఈ అంటే ఇక్కడ నేను వేదాల్లో ఏం చెప్పడం జరిగింది, ఎందుకంటే అక్కడ గోపినాథాచార్య దాని తర్వాత సర్వభట్టాచార్య వీళ్ళ మధ్య సర్వభట్టాచార్య శిష్యుల మధ్య చాలా ఈ డిస్కషన్ అంతా జరుగుతుందన్నమాట. సో దాని తర్వాత ఇక్కడ చైతన్య మహాప్రభు చెప్తున్నారు అనమాట. సో వేదాల్లో ఉండేటువంటి ఏదైతే పరమసత్యం ఉందో దాన్ని నిరాకారంగా ఆ, చెప్పినప్పటికీ యాక్చువల్గా చివరికి వచ్చేసరికి అది నిరాకారం కాదు, సవికారం అని అవి కన్క్లూడ్ చేస్తాయి, ముగిస్తాయి అని చెప్పేసి చెప్తానమాట. కాబట్టి భగవంతుని రెండు రూపాల్లో అర్థం చేసుకోవచ్చు. ఒకటి సవికార నిర్విశేష సవిశేష అంటారు, లేదంటే నిరాకారము సాకారం అంటామంట. ఈ రెండు విధాలుగా భగవంతుని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి భగవంతుని ఆ, ఈ రెండు ఫీచర్స్ ఎవడైతే అర్థం చేసుకుంటాడో వాడే నిజంగా భగవంతుని పరమసత్యాన్ని అర్థం చేసుకున్నట్లు అని చెప్తారన్నమాట. కాబట్టి కానీ ఈ రెండు అర్థం చేసుకున్నాక వ్యక్తికి ఏమర్థం అవుతుందంటే ఆ, వ్యక్తిగతమైనటువంటి అవగాహన, లేదంటే ఆ, సాకారం, లేదంటే ఆ, భగవంతుడికి రూపం ఉంది, ఆ, సవిశేషం అనేది ఆ, నిర్విశేషంగానే చాలా బలవంతంగా ఉంటుందని చెప్పేసి చెప్తారనమాట. ఎందుకంటే మనం భౌతిక ప్రపంచంలో ఏం చూస్తున్నాం, చాలా వెరైటీ చూస్తున్నాం. సో నిర్విశేషవాదము లేదంటే శూన్యవాదము లేదంటే ఈ నిరాకారవాదం అంటే అంత జ్యోతి ఏమి ఉండదు, వెరైటీ ఏమి ఉండదు అనమాట, ఒకటి జస్ట్ కాంతి అనమాట. సో కానీ ఇక్కడ ఈ ప్రపంచం అలా లేదు. ఈ ప్రపంచంలో చాలా వెరైటీ ఉంది, మనుషులు వెరైటీ, జంతువులు వెరైటీ, సృష్టి వెరైటీ, అన్ని వెరైటీనే. కాబట్టి ఇక్కడ వెరైటీ ఉంటే డెఫినెట్గా భగవంతుడిలో కూడా వెరైటీ అనేది ఉంటుందని చెప్పేసి అంటారనమాట. కాబట్టి భగవంతుడి నుంచి వచ్చేది ప్రతిదీ కూడా పరమసత్యము. కాబట్టి ఆ, పూర్ణమైనది, పూర్ణం భగవంతుడి నుండి వస్తుంది, భగవంతుడే పూర్ణము, భగవంతుడి నుంచి వచ్చింది కూడా పూర్ణం పరిపూర్ణంగా ఉంటుంది అనమాట. కాబట్టి ఏది అసంపూర్ణంగా ఉండదు, భగవంతుడు అసలే అసంపూర్ణంగా ఉండడు అని చెప్పేసి చెప్తారనమాట. కాబట్టి చైతన్య మహాప్రభు చెప్తారనమాట ఏంటంటే ఏకో బహుశ్యాం, కృష్ణుడు ఒక్కడు చాలా రూపాలుగా విస్తరించాలని చెప్పేసి అనుకుంటాడు అనమాట. అందుకని చెప్పేసి ఏకో బహుశ్యాం అంటే భగవంతుడు ఒకడు చాలా వివిధ రూపాల్లో వివిధ జీవులుగా ఆ, అంటే వివిధ స్వరూపాలుగా విస్తరిస్తారనమాట. ఓకే అంటే ఆ, ఏకో బహుశ్యాం ఒక్క భగవంతుడు చాలా మంది అయ్యారని అర్థం అనమాట. బహు అంటే చాలా మంది అయ్యారనమాట, అంటే జీవులందరూ కూడా భగవంతుడి నుండి వస్తున్నారు కాబట్టి. కానీ తేడా ఏంటంటే భగవంతుడు చాలా పెద్దవాడు. 10,000 వోల్ట్స్ బల్బు ఎంత పెద్ద లైట్ ఇస్తుందో అది, దానికి 5 వోల్ట్స్, 10 వోల్ట్స్, 0 వోల్ట్స్ బల్బ్స్ ఉంటాయి కదండి. సో ఇదంతా కూడా ఇవన్నీ చిన్న చిన్నవి అనమాట. సో కాబట్టి దాంతో పోల్చుకుంటే ఇవి చాలా చిన్నవి, ఇవి కాంతినిస్తాయి కానీ ఇవి చాలా చిన్నవి అనమాట. మనం కూడా అలానే భగవంతుడితో పోల్చుకుంటే అలాంటి వాళ్ళమే అనమాట. కాబట్టి భగవంతుడు ఏంటి చాలా అనంతమైన శక్తి కలిగిన వాడు, మనం అల్పమైన శక్తిని కలిగిన వాళ్ళం అనమాట. కాబట్టి సృష్టి మొదట్లో చెప్పడం జరిగింది అనమాట, భగవంతుడికి భౌతికమైన కళ్ళు లేవు, భౌతికమైన బ్రెయిన్ లేదు, మైండ్ లేదని చెప్పేసి. అంటే దాని అర్థం అక్కడ ఉండేది ఆధ్యాత్మికమైనవని అర్థం అనమాట. అంటే భౌతికమైనది లేదు అంటే అది ఆధ్యాత్మికమైనది ఉందని అర్థం అనమాట. కాబట్టి ఆ, పరబ్రహ్మము అనేది ఎక్కడైతే వేదాలు చెప్పడం జరిగిందో, ఈ నిరాకార బ్రహ్మం గురించి చెప్పడం జరిగిందో, బ్రహ్మం అనేది యాక్చువల్లీ శ్రీకృష్ణుని సూచిస్తుంది, అన్ని వేదాలు అవే చెప్తున్నాయని చెప్పేసి అంటారనమాట. కాబట్టి వేదాల యొక్క రహస్య జ్ఞానం సాధారణమైన మనిషి అనేవాడు ఎవడు అర్థం చేసుకోలేడు. కాబట్టి ఆ, అందుకని చెప్పేసి వేదాలకు బదులుగా వాటికి సప్లిమెంట్స్గా పురాణాలు అనేవి ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి పురాణాలు చదివి చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తానమాట. అందుకని చెప్పేసి భాగవత్ పురాణంలో చెప్పడం జరిగిందనమాట. ఏం చెప్పడం జరిగింది, కృష్ణు గురించి అనమాట. అహోభాగ్యం నందగోపవ్రజౌకషాం యన్మిత్రం పరమానందం పౌర్ణం బ్రహ్మ సనాతనం. ఆ, అహోభాగ్యం నందగోపవ్రజౌకషాం యన్మిత్రం పరమానందం పౌర్ణం బ్రహ్మ సనాతనం. ఎంత అదృష్టవంతులు, ఎంతో అదృష్టవంతులు. నందగోప వ్రజౌకషం, నందగోప
నంద మహారాజు మిగతా బృందావన వాసులు అందరూ కూడా ఎంతో అదృష్టవంతులు. ఎందుకంటే యన్మిత్రం, వాళ్ళు పరమానందం పూర్ణ బ్రహ్మ సనాతనం, సనాతనమైనటువంటి ఆ భగవంతుణ్ణి ఆ పరబ్రహ్మాన్ని వాళ్ళు వాళ్ళ మిత్రుడిగా పొందారనమాట. కాబట్టి వాళ్ళు ఎంత అదృష్టవంతులు, వాళ్ళ యొక్క అదృష్టానికి వాళ్ళు లెక్కలేదని చెప్పేసి చెప్తాను అనమాట. సో ఈ విధంగా మనం ఆ పూర్ణ బ్రహ్మ సనాతనం, భగవంతుడే శ్రీకృష్ణుడే పూర్ణ బ్రహ్మ సనాతనం అనమాట. కాబట్టి ఈ విధంగా పురాణాలు చదివితే మనకు అర్థమవుతుందని చెప్పేసి అంటారనమాట. సో కొన్నిసార్లు అపాదపాని అని చెప్పేసి చెప్పడం అనమాట. భగవంతుడికి చేతులు లేవు, భగవంతుడికి కాళ్ళు లేవు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే భగవంతుడికి, కానీ అదే శ్లోకంలో ఏం చెప్పడం జరిగింది, కాళ్ళు లేవు కానీ చాలా ఫాస్ట్గా పరిగెట్టగలడు, చేతులు లేవు కానీ అతనికి ఇచ్చినవన్నీ తీసుకోగలడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేంటండి, చేతులు లేకపోతే ఎలా తీసుకుంటాడు, కాళ్ళు లేకపోతే ఎలా పరిగెడతాడు అంటే ఇవన్నీ వేద మంత్రాలన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే భగవంతుడు ఒక వ్యక్తి అని చెప్తున్నాయి. కానీ వా భగవంతుడు నీలాంటి వ్యక్తి కాదు, భగవంతుడు నీలాంటి చేతులు లేవు, భగవంతుడు నీలాంటి కాళ్ళు లేవు అని చెప్పేసి చెప్పడం కోసం అలాగా చెప్పడం జరిగిందనమాట. కానీ మాయావదులు ఆ నిజమైనటువంటి ప్రత్యక్ష అర్థాన్ని తీసేసి పక్కన పెట్టేసి వాళ్ళు వాళ్ళ సొంత అర్థాన్ని వాళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారన్నమాట. కాబట్టి ఆ, సో భగవంతుడు నిరాకారంగా ఆ, నిరాకారంగా మీరు వర్ణిస్తున్నారు, కానీ భగవంతుడికి 6 రకాల ఐశ్వర్యాలు ఉంటాయి. ఓకేనా, భగవంతుడికి 3 రకాల శక్తులు ఉంటాయి. ఓకే, ఆ, అంటే భగవంతుడి శక్తి లేవనుకుంటున్నావా అని చెప్పేసి అడగదనమాట. భగవంతుడికి అంతరంగ శక్తి ఉంటుంది, దాన్ని ఆధ్యాత్మిక శక్తి అంటారు. ఓకే, దాని తర్వాత భగవంతుడికి ఆ, జీవ తటస్థ శక్తి ఉంటుంది అనమాట. జీవులందరూ తటస్థ శక్తి కింద వస్తారనమాట. మూడవది వచ్చేసి మాయాశక్తి అనమాట, లేదా ఎక్స్టర్నల్ ఎనర్జీ, బహిరంగ శక్తి. అంతరంగ శక్తి, తటస్థ శక్తి, బహిరంగ శక్తి. బహిరంగ శక్తి అంటే మాయాశక్తి అనమాట, ఈ భౌతిక ప్రపంచం. అంతరంగ శక్తి అంటే ఆధ్యాత్మిక ప్రపంచం. తటస్థ శక్తి అంటే మన మధ్యలో ఉన్నాం అనమాట, జీవులు. కొన్నిసార్లు అక్కడ ఉంటాం, కొన్నిసార్లు ఇక్కడ ఉంటాం అనమాట. కాబట్టి ఈ విధంగా 3 రకాల శక్తులు భగవంతుడికి ఉంటాయి. కాబట్టి ఆ, ఈ విధంగా జీవుడు ఎవడైతే ఉన్నాడో వాడి ఆధ్యాత్మిక ప్రపంచం ఉండే అవకాశం ఉంటుంది, భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ ప్రపంచంలో ఉండేవాడు త్రివిధ రకాల దుఃఖాలను అనుభవించాలి, ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆధ్యాత్మిక క్లేశాలను, ఎందుకంటే వాడు మాయలో ఉన్నాడు కాబట్టి. కానీ ఆధ్యాత్మిక లోకంలో ఉంటే వాడికి ఎలాంటి దుఃఖాలు ఏమీ ఉండవని చైతన్య మహాప్రభు చెప్తున్నారు అనమాట. కాబట్టి జీవుడు ఎప్పుడైతే ఆ, మాయాశక్తి యొక్క ప్రభావంలోకి వస్తాడో ఈ భౌతిక సంసారంలో రకరకాల రూపాలుగా పుట్టాల్సి వస్తుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఎంత వాడు మాయలో ఉంటే అంత ఎక్కువగా వాడు కష్టాన్ని అనుభవిస్తాడనమాట. కాబట్టి ఈ భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు. భగవంతుడికి సచ్చిదానంద స్వరూపం అంటే భగవంతుడికి ఆ, అతని రూపం అనేది సచ్చిదానందమైనది, శాశ్వతమైనది, జ్ఞానపూర్ణమైనది, ఆనందదాయకమైనది. కాబట్టి భగవంతుడికి భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడి యొక్క ఆ, వీటన్నిటిని కూడా ఆ, అంటే సచ్చిదానంద ఏదైతే ఉందో ఇది భగవంతుడి యొక్క సచ్చిత్ ఆనందం అనేది ఆ, మూడు మూడు ఫీచర్స్ని సూచిస్తుంది అనమాట. అదేంటి సత్ అంటే ఆ, భగవంతుడి యొక్క ఆ, భగవంతుడి యొక్క ఆ, ఏమంటారు, ఉమ్, సంవిత్ శక్తి అంటారన్నమాట. సంవిత్ శక్తిని సూచిస్తుంది. దాని తర్వాత జ్ఞానశక్తి ఏదైతే ఉందో అది ఆ, సంధిని శక్తి అనమాట. సంవిత్ సంధిని శక్తి, సంవిత్ శక్తి, హ్లాదిని శక్తి. సో ఆనందం అంటే హ్లాదిని శక్తి. దాని తర్వాత జ్ఞానం సచ్చిత్ ఆనందం, చిత్ అంటే ఆ, సంవిత్ శక్తి అనమాట. దాని తర్వాత సత్ అంటే సంధిని శక్తి అనమాట. ఇలా 3 రకాల శక్తులు ఉంటాయి. ఈ 3 రకాల శక్తుల ద్వారా భగవంతుడు సచ్చిదానంద స్వరూపంలో ఉండగలుగుతాడు అనమాట. సో జీవులు కూడా అక్కడ ఆధ్యాత్మిక ప్రపంచంలో సచ్చిదానంద స్వరూపంలోనే ఉంటాయన్నమాట. ఓకే, కాబట్టి ఈ విధంగా 3 రకాల శక్తుల గురించి చైతన్య మహాప్రభు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, దాని తర్వాత భగవంతుడికి 6 రకాల ఐశ్వర్యాలు ఉంటాయి. ఓకే, సో అయినప్పటికీ కూడా భగవంతుడు ఆధ్యాత్మికము, భగవంతుడు చాలా ఒక వ్యక్తి అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు సారం భట్టాచారి అంటే ఇది నీ యొక్క అహంకారము, నీ యొక్క మూర్ఖత్వం అని చెప్పేసి అంటారనమాట. భగవంతుడు అన్ని రకాల శక్తులకి ప్రభువు. ఓకే, కాబట్టి సర్వే నతస్య కార్యం కరణం చ విద్యతే.
స్వాభావికి జ్ఞాన బలక్రియాచ. ఆ, అక్కడ ఆ శ్లోకంలో చెప్పడం జరిగింది అనమాట. ఏంటంటే భగవంతుని చాలా శక్తులు ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. కాబట్టి సో భగవంతుడు అన్ని శక్తులకి ప్రభువు, జీవుడు భగవంతుడి యొక్క దాసుడు. ఓకే. సో ఈ విధంగా భగవంతుడు జీవుడు ఒకరని చెప్పేసి నువ్వు అంటున్నావు, ఎలా సాధ్యం అని చెప్తున్నారు. కాబట్టి భగవద్గీతలో కూడా భగవంతుడు ఏం చెప్తున్నాడు? జీవులందరూ కూడా ఆ, నా యొక్క మార్జినల్ శక్తి, మార్జినల్ అంటే తటస్థ శక్తి. ఓకే. పరస్తస్మాత్ భావోన్యో వ్యక్త్యో భక్తో సనాతన. సో భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ఏవైతే ఉన్నాయో పంచమహాభూతాలు, ఈ భౌతిక శక్తి, దీనికి అతీతంగా ఇంకొక శక్తి ఉంది. అవి ఎవరు? జీవులు అనమాట. సో తటస్థ శక్తి అని చెప్పేసి భగవంతుడు చెప్తారనమాట. కాబట్టి ఈ భౌతిక సంసారంలో అవి ఉన్నాయని చెప్పేసి భగవంతుడు చెప్తారనమాట. కాబట్టి ఆ, ఈ విధంగా ఆ, భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు. కానీ నువ్వేం చెప్తున్నావు? భగవంతుడు సత్వగుణంలో ఉండేటువంటి స్వరూపం కలిగిన వాడని చెప్తున్నావు. సచ్చిదానంద స్వరూపానికి సత్వగుణంలో ఉండేటువంటి శరీరానికి తేడా లేదా? సత్వగుణంలో ఉన్న మాయ కింద ఉన్నట్లే లెక్క. మూడు గుణాల్లో ఏ గుణంలో ఉన్నా మాయ కింద ఉన్నట్లు లెక్క. అంటే భగవంతుడి రూపం కూడా మాయ కింద ఉందని చెప్పేసి నువ్వు చెప్తున్నావు అనమాట. కాబట్టి బౌద్ధులు, దాని తర్వాత మాయావాదులు ఇలానే పాడేయారంటారన్నమాట. వేదనామనియ బౌద్ధ హయతా నాస్తిక, వేదాశ్రయ నాస్తిక్య వాద బౌద్ధికాదిక. బౌద్ధులు వేదాలని తిరస్కరించేశారు. ఓకే. కాబట్టి ఆ విధంగా వాళ్ళు నాస్తికులు అయ్యారనమాట. దాని తర్వాత కొంతమంది వేదాలను అంగీకరించి వేదాల ద్వారా నాస్తికత్వాన్ని ప్రచారం చేశారు. వాళ్ళు మాయావాదులు అనమాట. కాబట్టి మాయావాదులు బౌద్ధుల కన్నా చాలా ప్రమాదమైన వాళ్ళు, మోర్ డేంజరస్ దెన్ ద బుద్ధిస్ట్స్. ఎందుకంటే వేదాలు వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లా. కాబట్టి చాలా ఈజీ అనమాట. నువ్వు మా బౌద్ధులు ఫాలో అవ్వాలా లేదనేది నీ ఇష్టం అనమాట. కాబట్టి వాళ్ళు వేదాలను తిరస్కరించారు కాబట్టి వాళ్ళు కరెక్ట్ అయిన వాళ్ళని అర్థమైపోతుంది మనకి. సో వీళ్ళు కరెక్ట్ అయిన వాళ్ళు కాదని చెప్పేసి. కానీ ఇక్కడ మాయావాదులు మాత్రం ఏం చేస్తున్నారు? మాయావాదులు వేదాలను యాక్సెప్ట్ చేసి వేదాల యొక్క మాటలు ఇటు నుంచి అటు నుంచి తిప్పేసి వాళ్ళు మార్చి మనకి ఆ, తప్పుడు సిద్ధాంతాన్ని నేర్పిస్తున్నారు అనమాట. కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైనదని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఓకే. సో నాస్తికత్వం, వేదాల పేరుతో నాస్తికత్వాన్ని ప్రచారం చేస్తున్నారు మాయావాదులు అనమాట. సో మాయావాదం అనేది ఎంత ప్రమాదం అంటే అది స్పిరిచువల్ సూసైడ్ అంటారు. స్పిరిచువల్ సూసైడ్. మెటీరియల్గా బాడీని సూసైడ్ మనం చేసుకున్నాం అనుకోండి, సో చాలా నష్టమే. ఎందుకంటే మానవ జన్మ అనేది చాలా అరుదైంది. సో అలాంటి శరీరాన్ని నాశనం చేసుకోవడం చాలా నష్టం. కానీ కొద్దిగా భక్తి చేసుకుంటే వచ్చే జన్మలో మళ్ళీ మనిషిగా పుడతాను, మళ్ళీ భక్తి కంటిన్యూ చేయొచ్చు. ఓకేనా? ఈ శరీర నాశనం అయితే మళ్ళీ శరీరం వస్తుంది. కానీ మాయావాదులు యొక్క సిద్ధాంతం ఏంటి ఏమవుతుందంటే స్పిరిచువల్ సూసైడ్ అది. ఎందుకంటే నీ శరీరం చచ్చిపోతుంది, నీ ఆత్మే చచ్చిపోతుంది అనమాట. శరీరాలు ఎన్ని శరీరాలు నీకు వస్తాయని మార్చుకోవచ్చు, కానీ ఆత్మే విశ్వాసం పోయి భగవంతుని మీద విశ్వాసం పోతే మాయావాదులు అంటే భగవంతుడు లేడు, నువ్వే భగవంతుడు, నువ్వు వెళ్ళి నిరాకార బ్రహ్మంలో కలిసిపోవాలని చెప్పేసి చెప్తారన్నమాట. అంటే అందులో భగవంతుడి సేవ చేయాలనే భావం ఉండదు, భగవంతుడు స్వామి అనే భావన ఉండదు, భగవంతుడు గౌరవించాలనే భావం ఉండదు, ఇంకేమి ఉండదు అనమాట. భగవంతుడితో ఏ సంబంధం ఉండదు అనమాట. ఏయ్ నువ్వు అక్కడ ఉన్నావా, నేను కలుస్తా, మనం ఒకటే అయిపోతాం, నేను కూడా దేవుడిని అవుతా, న్యాయం ఐ బికమ్ గాడ్ అనేటట్టుగా వాళ్ళు భావిస్తారనమాట. కాబట్టి వాళ్ళు ఎలాంటి సేవాభావం ఉండదు అనమాట. వాళ్ళ హృదయం అనేది చాలా హార్డ్ అయిపోతుంది అనమాట. కాబట్టి మాయావాదం అనేది స్పిరిచువల్ సూసైడ్ అనమాట. అంటే మెటీరియల్ సూసైడ్ కన్నా డేంజర్ అనమాట. మనం ఎవడైనా నో హ్యాంగ్ చేస్తారనుకోండి, సో అయినప్పటికీ కూడా ఒక శరీరం నాశనం అవుతుంది. కానీ మాయావాదులు వాళ్ళ శరీరాన్ని హ్యాంగ్ చేయట్లేదు, వాళ్ళ ఆత్మని హ్యాంగ్ చేస్తున్నారు అనమాట. చూసుకోండి ఎంత ప్రమాదం. సో అందుకని చెప్పేసి ఉమ్, చైతన్య మహాప్రభు అదే చెప్తానమాట. ఏంటంటే జీవేరా నిస్తరరాగి సూత్ర కైల వ్యాస మాయావాది భాష్య సునిల హయ సర్వనాశ. అరే జీవులు ఉద్ధరించడం కోసం వ్యాసదేవులు ఏం రాశారు? వేదాంత శాస్త్రాలని రాశారు, చాలా ఉపదేశాలు ఇచ్చారు శాస్త్రాల ద్వారా. కానీ మాయావాద భాష్య సునిలే హొయ్ సర్వనాశ. మాయావాద సిద్ధాంతాన్ని మనం వింటే మొత్తం సర్వనాశనం అయిపోతుందంట. చూడండి ఎంత డేంజర్. ఓకే. కాబట్టి భక్తి అనేది ఆ డివోషనల్ సర్వీస్ అనేది వేదాంత సూత్రాల్లో చెప్పడం జరిగింది. కానీ మాయావాదులు అంటే శంకరైట్స్ అంటారు అన్నమాట. శంకర సంప్రదాయాన్ని ఫాలో అయిన వాళ్ళు శారీరక భాష్యాన్ని ఫాలో అవుతారు,
అందులో భగవంతుడి యొక్క రూపాన్ని తిరస్కరించడం జరిగిందనమాట. భగవంతుడి రూపం లేదు, ఏమీ లేదు, ఒక లైట్ మాత్రం అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఈ విధంగా నువ్వేం చేయాలి, ఏదోలా కష్టపడి మాయకి అతీతం అయిపోయి ఆ కాంతిలో కలిసిపోవాలని అంటారనమాట. కానీ చాలా చాలా ప్రమాదమైన సిద్ధాంతం. ఓకేనా? ఈ విధంగా శంకర భాష్యాన్ని ఎవడైనా వింటే వాడి యొక్క జ్ఞానం అంతా నాశనం అయిపోతుంది అనమాట. మొత్తం నాశనం అయిపోతుంది అనమాట. పూర్తిగా పిచ్చెక్కిపోతాడనమాట. ఈ విధంగా వాడు ఈ ఈ యొక్క సర్వభట్టాచార్యలాగా అయిపోతాడనమాట. ఏమి జ్ఞానం లేకుండా భగవంతుడి మీద విశ్వాసం లేకుండా పోతారనమాట. ఈ విధంగా వాళ్ళు సాయుధ్య ముక్తి కోరుకుంటారు. అంటే నిరాకార బ్రహ్మంలో బ్రహ్మజ్యోతిలో కలిసిపోవాలని చెప్పేసి అనుకుంటారనమాట. ఇంకా భగవంతుడు లేడు, భగవంతుడి సేవ చేరని భావము లేదు, భక్తి చేరనన్న భావము లేదు, ఏమీ లేదనమాట వాళ్ళకి. ఓకే, నేను ఇంకా దేవుడిని అయిపోయాను, శాంతి 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 కూర్చోవాలనుకుంటాను అనమాట. కాబట్టి చాలా డేంజర్ అనమాట. కాబట్టి వేదాంత సూత్రం అనేది ఏ విధంగా సృష్టి అంతా కూడా భగవంతుడి యొక్క భగవంతుడి నుండి వచ్చింది. ఓకే, సో భగవంతుడు ట్రాన్స్ఫార్మ్ అయ్యి సృష్టిని సృష్టించాడని చెప్పేసి చెప్తారనమాట. సో పరిణామవాద వివర్తవాదం అని రెండు ఉంటాయి అన్నమాట. పరిణామవాదం అంటే ఆ, ఇదంతా కూడా ఒక టచ్ స్టోన్ చింతామణి ఉందనుకుంటా. చింతామణి తీసుకుని వెళ్ళి ఐరన్ మనం ముట్టుకుంటే, టచ్ చేస్తే, స్పర్శిస్తే అది గోల్డ్గా మారిపోతుంది అనమాట, బంగారంగా మారిపోతుంది. దాన్ని చింతామణి లేదా టచ్ స్టోన్ అంటారు అనమాట. సో అలా అని చెప్పేసి దాన్ని ముట్టుకుంటే ఐరన్ గోల్డ్గా అయిపోయింది, ఇనుము గోల్డ్ బంగారంగా అయిపోయింది కాబట్టి ఈ టచ్ స్టోన్ వాల్యూ పోయింది, తగ్గిపోయింది, దీంట్లో మార్పు వచ్చేసింది అని మనం చూడాలన్నమాట. టచ్ స్టోన్ అలానే ఉంటుంది, చింతామణి అలానే ఉంటుంది అనమాట. కానీ ఆ టచ్ చేయగానే ఐరన్ బంగారంగా మారిపోయింది అనమాట. అది ఎక్కడ ఉంది చెప్పండి, ఇక్కడ ఉదయం తెచ్చుకుంటాం అనుకుంటున్నారా? అది మన లక్ష్యం కాదు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ టచ్ స్టోన్ అనేది అలా మారుస్తున్నాం. అదేవిధంగా భగవంతుడు కూడా తనలో తాను మార్పు చెందకుండా ఈ భౌతిక సృష్టి అంతటిని కూడా సృష్టించగలడు అనమాట. దానిని పరిణామవాదం అంటారు. దాని తర్వాత ఆ, దాని తర్వాత ఇప్పుడు చెప్పాగా పరిణామవాదం అని ఉంటుంది. కానీ మాయావాదులు ఆ, ఇంకొక వాదాన్ని వాళ్ళు ప్రచారం చేస్తారన్నమాట. ఓకే, సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసేటువంటి ప్రచారం, వాళ్ళు ఏమంటారంటే ఆ, వివర్తవాదం అన్నమాట. వివర్తవాదం అంటే భగవంతుడు యాక్చువల్గా భగవంతుడు ఎలాంటి మార్పు అనేది రాదు, భగవంతుడు ఏ మార్పు లేదు, పరమసత్యం ఏ మార్పు అతను గురి అవడు, అలానే ఉంటాడు. మనం చూస్తున్నామే సృష్టి, ఇది భగవంతుడి నుండి వచ్చింది కాదు, అసలు సృష్టి లేనే లేదు. ఇక్కడ ఇక్కడ ఏం ఉందనుకుంటున్నావా? ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుంది అనుకుంటున్నావా? ఫ్యాన్ లేదు, బిల్డింగ్ లేదు, ల్యాప్టాప్ లేదు, నువ్వు లేదు, అసలు ఇక్కడ ఏమీ లేదనమాట. ఇక్కడ ఉందంటూ నువ్వు భావించుకుంటున్నావు, ఇక్కడ ఏమీ లేదంటున్నారు అనమాట. అర్థమైందా? ఓకే, సో చాలా ఫన్నీగా ఉంటుంది అనమాట సిద్ధాంతం. ఉమ్, భార్య భర్త పేటలో కూర వేస్తే ఆ, ఎక్కడుంది కూర? కూర లేదు, అసలు పప్పు లేదు, అన్నం లేదు, ఏమీ లేదని చెప్తాడనమాట. ఏమైంది, అది కనిపించట్లేదంటే ఇదంతా మాయ, ఇక్కడ ఉన్నట్లు కనిపిస్తుంది, అంత భ్రమ. ఓకే, సో జగత్ మిథ్య అనమాట, అంతా మిథ్య వాళ్ళకి. ఓకే, సో మిథ్య అని చెప్పేసి మిథ్య అని చెప్పేసి ఆ, వాళ్ళు ఏం చేస్తున్నారు, భౌతిక ప్రపంచాన్ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనమాట. సో ప్రభా చెప్తారనమాట, మాయావాది సార్, దే సే దట్ ఇట్స్ వెరీ మాయావాది, వాళ్ళు ఇదంతా మిథ్య అంటారు కానీ దే ఎక్స్పర్ట్ ఇన్ ఎంజాయింగ్ ద మెటీరియల్ వరల్డ్ అంటారు అనమాట. సో వాళ్ళు భౌతిక ప్రపంచాన్ని ఎంజాయ్ చేయడంలో చాలా ఆ, నైపుణ్యత కలిగిన వాళ్ళని చెప్పేసి అంటారు అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మాయావాదులు ఆ ఆ విధంగా ఆ, ఏం చేస్తారు, చక్కగా ఈ సిద్ధాంతాన్ని ఇలా చెప్తారు. కానీ నిజానికి వాళ్ళు ఈ భౌతిక సంసారాన్ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తారన్నమాట. ఎలా అంటే వాళ్ళు ఆ, అంటే ఆ, రకరకాలుగా ఈ భౌతిక ప్రపంచంలో అంటే ఆధ్యాత్మికంగా వాళ్ళకి ఏం ఆనందం రాదు కదా. భగవంతుడి సేవ చేసి చాలా ఆనందం వస్తుంది, కానీ అందులో ఏం ఆనందం లేదనమాట వాళ్ళకి. కాబట్టి మెటీరియల్గా పాలిటిక్స్లోకి వస్తారు, లేదంటే హాస్పిటల్స్ ఓపెన్ చేస్తారు, లేదంటే స్కూల్స్ ఓపెన్ చేస్తారు, లేదంటే ఏదో అన్నదానం చేస్తుంటారు, ఏదో సంథింగ్ చేస్తారు అనమాట. ఆ విధంగా భౌతికంగా మెటీరియల్ భౌతికమైన భౌతికంగా ఎంగేజ్ అయ్యి ఏదో చేస్తున్న భావంతో వాళ్ళు అలా ఆనందం పొందడానికి ప్రయత్నం చేస్తారనమాట. సో ఎనీవే, ఈ విధంగా వాళ్ళు ఏం చెప్తారంటే ఆ, ఆ, వేదాంత సూత్రంలో ఉన్నటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో వాళ్ళు వివర్తవాదం అంటారు అనమాట. వివర్తవాదం అంటే పరబ్రహ్మం ఏదైతే ఉందో అది అస్సలు మారదు, అలానే ఉంటుంది. మరి ఇదంతా ఏంటంటే ఇదంతా మాయ, ఇదంతా ఇల్యూషన్, అసలు ఇక్కడ ఏమీ లేదు,
జగత్ మిథ్యా, జగత్ మిథ్య బ్రహ్మ సత్య, పరబ్రహ్మమే సత్యం, ఇక్కడ మిథ్య, ఇక్కడ ఏమీ లేదు. ఓకే అని అంటారనమాట. చూడండి ఎంత మిథ్య అంటే, ఎంత అబద్ధం అంటే, ఎంత అబద్ధం అని చెప్పొచ్చు అనమాట. ఎవడైనా నీ నీ వస్తువు తీసేసుకుని నేను తీయలేదు అని చెప్పేసి చెప్పొచ్చు, చిన్న అబద్ధం. ఓకే, వాళ్ళు ఏం చెప్తున్నారు మాయావాదులు, అసలు ఇక్కడ ఏమీ లేదు అంటున్నారు అనమాట. మన కళ్ళకి ఇన్ని వస్తువులు కనిపిస్తున్నాయి, కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, అసలు ఏమీ లేదు ఇక్కడ అంటున్నమాట. అసలు ఎలా నమ్ముతామండి, ఎలా నమ్ముతాం? కాబట్టి ఈ సైంటిస్టులు ఉన్నారు కదా, చెప్తున్నారు కదా, ఓ సూర్యుడు ఎట్టుండి ఎటు తిరుగుతున్నాడు, సూర్యుడు అసలు తిరగట్లా, భూమి తిరుగుతుందని చెప్పేసి. మనం రోజు చూస్తున్నాం సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, కానీ వాళ్ళు ఏం చెప్తారు, సూర్యుడు తిరగట్లా, భూమి తిరుగుతుంది అంటున్నారు. సో కాబట్టి సో ఈ విధంగా నమ్మాలనుకుంటే ఎవరినైనా ఏదైనా నమ్మేస్తారనమాట. అది ప్రూవ్ అనంతరం అనమాట. కానీ శాస్త్రాలు చెప్పేది వేరు, శాస్త్రం చెప్పేది మనం. ఈ విధంగా సూర్యుడు యాక్చువల్గా తిరుగుతున్నాడు అనమాట. ఎనీవే, సో వాళ్ళకది తెలియదు. సో ఈ విధంగా మాయావాదులు నమ్మించడానికి ఎంత పెద్ద అబద్ధం ఆడుతున్నారంటే, సృష్టి లేనే లేదంటున్నారన్నమాట. నీ ముందు ఏమీ లేదంటున్నారన్నమాట. కానీ వాళ్ళకి మంచి గులాబ్ జామున్, రసగుల్లా ఇస్తే చక్కగా తినేసి మరొకటి అంటారనమాట. అది ఏమి లేదు కదా, చక్కగా ఓన్లీ రైస్ తినొచ్చుగా అంటే, నో నో. ఓకేనా? సో ఈ విధంగా మాయను వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, కానీ యాక్చువల్గా మాయవాదులు ఆ, ఈ విధంగా వివర్తవాదం చెప్తారన్నమాట. భగవంతుడు అసలు ఎలాంటి పరివర్తనకి గురి కాడు. మనకి ఇదంతా పరివర్తన జరిగింది, ఇదంతా సృష్టి వచ్చింది అక్కడి నుంచి అనుకుంటే అదంతా అబద్ధం, అదంతా అసలు ఏమీ లేదు ఇక్కడ అంటున్నారు అన్నమాట. కాబట్టి ఈ చైతన్య మహాప్రభు మాయావాదుల్లో ఉండేటువంటి ఈ పెద్ద, ఓకే, ఈ తప్పుని కనిపెట్టారనమాట. ఓకే, సో మనం అర్థం చేసుకోవాలన్నమాట మాయావాదం అంటే ఎంత డేంజర్ అనేది. ఎంత డేంజర్ అంటే చూసుకోండి, నీ ముందు ఏమీ లేదు, ఈ జగతంతా మిథ్యా అంటున్నారన్నమాట. ఎంత అబద్ధం అండి, ఎంత పెద్ద అబద్ధం. మన ఈ ప్రపంచం ఇన్ని వస్తువులు చూస్తున్నాం, ఇన్ని రోడ్లు చూస్తున్నాం, బిల్డింగ్లు చూస్తున్నాం, మనుషులు చూస్తున్నాం, అంతా అన్నీ చూస్తున్నాం. వాళ్ళు ఏమంటారు, అసలు ఏమీ లేదు అంటున్నారు అన్నమాట. ఇదంతా నువ్వు ఇమేజిన్ చేసుకుంటున్నావు అంటారన్నమాట. కాబట్టి ఈ విధంగా ఆ, ఈరోజు సైన్స్లో కూడా క్వాంటమ్ మెకానిక్స్ వచ్చిందనమాట. అది అది కూడా వాళ్ళు ఒక రకమైన సిద్ధాంతం, మాయావాది సిద్ధాంతం అనమాట. చంద్రుడు ఉన్నాడు, యాక్చువల్గా చంద్రుడు లేడు అక్కడ, నువ్వు అలా ఇమేజిన్ చేసుకుంటున్నావు కాబట్టి చంద్రుడు ఉన్నాడని చెప్పేసి చాలా విచిత్రమైనటువంటి సిద్ధాంతాల్ని ప్రతిపాదిస్తున్నారు అనమాట. అంటే ఒకడు ఫూల్ అవ్వాలనుకుంటే వాడిని ఎలా అయినా ఫూల్ చేస్తారంటారు కదా, అలా అన్నట్లు అక్కడ చంద్రుడు లేడు, ఆ కిరణాలన్నీ అక్కడికి వెళ్ళి నువ్వు అలా ఇమేజిన్ చేసుకుంటున్నావు కాబట్టి అక్కడ ఆబ్జెక్ట్ ఉన్నది వచ్చింది యాక్చువల్గా అని చెప్పేసి ఏదో చెప్తుంటారు అనమాట. అంటే నువ్వు ఒక రకమైన పిచ్చోడు అయితే అవన్నీ నమ్ముతావు అనమాట. కానీ సాధారణ కామన్ సెన్స్ ఉన్నవాడు వాడిని పిచ్చోడు అంటాడు అనమాట. కాబట్టి ఈ మాయావాదులు కూడా అలా అంటే వాళ్ళు అనమాట. ఇక్కడ ఏమీ లేదు, జగతంతా మిథ్య మిథ్య మిథ్య, ఇక్కడ ఏమీ లేదు అంటున్నారు అనమాట. ఓకే, కాబట్టి ఇలాంటి మాయావాద సిద్ధాంతాన్ని నమ్మాలా, లేదంటే ఇదంతా ఉంది, ఇదంతా సత్యమే, మనం ఉన్నాము, సృష్టి ఉంది, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, భగవంతుడు చెప్తున్నాడు వీటితోనే సృష్టి అంతా సృష్టించానని చెప్పేసి క్లియర్గా చెప్తున్నాడు. భూమి రపో నలవాయు కన్మనో బుద్ధదేవ అహంకారిత్యామి భిన్న ప్రకృతం అష్టద, 8 మూలకాలతో సృష్టి అంతానే సృష్టింపబడిందని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు. కానీ లేదంటున్నారు వీళ్ళు. అది నమ్ముతామా, మన కళ్ళకు కనిపించింది నమ్ముతామా, లేదంటే ఇక్కడ ఏమీ లేదని నమ్ముతామా? కాబట్టి మాయావాద సిద్ధాంతం చాలా చాలా డేంజర్. కాబట్టి శంకరాచార్య ఇచ్చినటువంటి సిద్ధాంతం, అయ్యో శంకరాచార్య అంత గొప్ప ఆచార్యులు అండి, అలాంటి వాళ్ళు ఎందుకు ఇలా చెప్తారంటే దాన్ని కూడా చైతన్య మహాప్రభు చెప్తారన్నమాట. కారణం ఎందుకు అలా చేశారు, శంకరాచార్య నిజంగా చాలా గొప్ప వాళ్ళే, కానీ ఎందుకు అలా ఇచ్చారు అనేది దానికి చైతన్య మహాప్రభు కారణం చెప్తారనమాట. కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు దాని తర్వాత, ఆ, వేదాల్లో ఓంకారం అనేది చాలా 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 గొప్ప శబ్దం అన్నమాట. ఓం లేకుండా అసలు ఏ మంత్రం ఉండదన్నమాట. ఓం నమో భగవతే వాసుదేవాయ, ప్రతిదీ ఓంతోనే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఓం అనేది భగవంతుని సూచిస్తుంది, ఆ పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీకృష్ణ భగవాన్ని సూచిస్తుంది అనమాట ఓం అనేది. అయితే వాళ్ళు ఏమిటి తత్వమసి అంటారనమాట. ఓం అనేది ముఖ్యం కాదు, తత్వమసి అనేది ముఖ్యం అంటారనమాట. తత్వం అసి అంటే, ఆ, తత్వమసి అంటే అర్థం ఏంటో తెలుసు, తత్వమసి అంటే నేను అదే, నేను అతన్నే, నేనే దేవుడు అని అర్థం అనమాట తత్వమసి అంటే. సో కాబట్టి వాళ్ళు ఇది ప్రధాన వాక్యంగా చెప్తారనమాట, ఓంకారం ప్రధాన వాక్యంగా చెప్పారనమాట. కానీ యాక్చువల్గా నిజం ఏంటంటే చైతన్య చెప్తాను, తత్వమసి అంటే అజ్ఞానం ఉన్న జీవుడికి అర్థం చేసుకోవాలి. అరే నువ్వు అది అంటే నువ్వు ఈ శరీరం కాదు, నువ్వు ఆత్మవి అని అర్థం. అజ్ఞానంలో ఉన్నవాడు బంధంలో మాయా ముగ్ధుడైనటువంటి జీవుడికి అది వర్తిస్తుంది తత్వమసి అనేది. ఓంకారం అనేది
మ్, ము- ముక్తుడైనటువంటి జీవుడికి వర్తిస్తుంది అనమాట. ఓంకారం లిబరేటెడ్ సోల్కి వర్తిస్తుంది అంటారు. ఓకే. ఎందుకంటే ఓంకారం భగవంతుని సూచిస్తుంది కాబట్టి. సో ఈ విధంగా సో మాయావాదులు చెప్పినటువంటి సిద్ధాంతం కరెక్ట్ కాదు. ఈ ప్రపంచం అనేది తాత్కాలికం. ఇది సత్యమే కానీ తాత్కాలికం, ఎక్కువ కాలం ఉండదన్నమాట. ఓకేనా. కాబట్టి ఇది సృష్టి ప్రళయాలకి గురవుతూ ఉంటుందన్నమాట. ఓకే. కాబట్టి తత్వమసి అంటే యు ఆర్ ద సేమ్, నువ్వు అదే, అంటే నువ్వు ఆత్మస్వరూపుడు అని అర్థం అనమాట. కానీ దాన్ని వాళ్ళు మారుస్తారన్నమాట. కాబట్టి శంకరాచార్య ఈ విధంగా శంకరాచార్య సిద్ధాంతంలో చైతన్య మహాప్రభు కొన్ని వందల దోషాలు చూపిస్తారన్నమాట. సారభట్టాచార్య చెప్తే ఏ శంకరాచార్య మా శంకరాచార్య అని చెప్పేసి అపోజ్ చేయడానికి, చాలా డిఫెండ్ చేయడానికి చాలా చాలా ప్రతిపాదనలు చేస్తారన్నమాట. చాలా విధాలుగా ప్రయత్నం చేస్తారన్నమాట. కానీ అక్కడ ఉన్నది ఎవరు? చైతన్య మహాప్రభు, ది గ్రేట్ నిమాయ్ పండిట్. చిన్నప్పుడే కేశవ భారతిని ఇలా ఓడించారనమాట. కాబట్టి చైతన్య మహాప్రభు సాధారణ వ్యక్తి కాదనమాట. చిన్నప్పుడు స్కూల్లోనే ఎవ్వరూ చైతన్య మహాప్రభుతో అసలు ఎవరు మాట్లాడలేరు అనమాట. అంత తెలివి, అంత మేధస్సు, అంత లాజికల్ ఎక్స్పర్ట్ అనమాట. సో చిన్నతనంలోనే పెద్ద దేశానికి పెద్ద గొప్ప వీరుడైనటువంటి కేశవ కాశ్మీర్ని అలా ఈ చిటికిన వేలుతో ఓడిస్తారనమాట. కాబట్టి అలాంటి నిమాయ పండిత్ చైతన్య మహాప్రభు. అఫ్ కోర్స్ చైతన్య కృష్ణుడే, అన్ని వేదాలు అతని నుంచి వస్తున్నాయి. కానీ ఒక భక్తుడిగా చూసుకున్నా కానీ చైతన్య మహాప్రభు చాలా తెలివైనవాడు అనమాట. కాబట్టి సారాం భట్టాచార్య ఏం చేయలేకపోతున్నాడు అనమాట. ఎంత తెలివైనవాడు సారాం భట్టాచార్య. ఓకే. చాలా చాలా తెలివైనవాడు అనమాట సారాం భట్టాచార్య. నార్మల్ వ్యక్తి ఏం కాదు. ఆ రోజుల్లో న్యాయ సిద్ధాంతం నేర్చుకోవాలంటే ఆ, మిథిలా నగరానికి వెళ్ళాల్సి వచ్చేదన్నమాట. మిథిలా నగరానికి వెళ్ళి అక్కడ న్యాయ సిద్ధాంతాలు నేర్చుకుని ఇక్కడ వాళ్ళు అదేం చేయాలంటే ఆ, అక్కడ నేర్చుకొని ఇక్కడికి వచ్చి చెప్పాలన్నమాట. కానీ బుక్స్ అనేవి ఎవరికి ఇవ్వరు అనమాట. ఎవరికి బుక్స్ అనేవి ఇవ్వరు అనమాట. ఎందుకంటే ఇది మా ఊరిది, మా ఊరు ప్రాపర్టీ అనేవాళ్ళు అనమాట. ఓకే. అలౌ చేసేవాళ్ళు కాదనమాట. నో కాపీ రైట్స్. కాపీ రైట్స్ అసలు ఇచ్చేవాళ్ళు కాదనమాట. నేను సారభట్టాచార్య ఎంత తెలివైన అంటే మిథిలా వెళ్ళి మొత్తం న్యాయ సిద్ధాంతాన్ని మొత్తం నేర్చేసుకొని కంఠస్థ పెట్టేసి ఇక్కడికి వచ్చి పుస్తకం తీసి A to Z మొత్తం రాసి పడేస్తారన్నమాట. చూసుకోండి అంత తెలివైన అనమాట. అంత తెలివైన అన్ని సంవత్సరాలు చదివి అదంతా గుర్తుపెట్టుకొని వచ్చి ఇక్కడ రాస్తారనమాట. అంత తెలివైన వాళ్ళు అనమాట. కాబట్టి అంత తెలివైన వాడిని చైతన్య మహాప్రభు సునాయాసంగా ఓడిస్తారన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్తో, లాజిక్స్తో. ఓకే. సో ఈ విధంగా చైతన్య వారు చెప్తారనమాట భగవంతుడు. సో వేదాలు దేని గురించి చెప్తున్నాయి? సంబంధము, అభిధేయం, ప్రయోజనం, ఈ మూడు గురించి చెప్తున్నాయి. సంబంధం అంటే భగవంతుడు దేవదేవుడు అన్ని సంబంధాలకి మూలము, సెంట్రల్ పాయింట్ ఆఫ్ ఆల్ రిలేషన్షిప్స్. అన్ని సంబంధాలకి అతనే మూల, కేంద్ర బిందువు అనమాట. కాబట్టి ఈ విధంగా అది సంబంధం అంటే. దాని తర్వాత అభిధేయం అంటే భక్తి అనమాట. ఏ విధంగా జీవుడు ఆ సంబంధం తెలుసుకుని భగవంతుడికి భక్తి చేయాలి. ఓకే. సో ఆ భక్తి నిజమైనటువంటి ఆక్యుపేషన్, నిజమైనటువంటి మన యొక్క కర్తవ్యం ఏంటి? భక్తి చేయడం. దాని తర్వాత సంబంధము, అభిధేయం, ప్రయోజనం. ప్రయోజనం అంటే కృష్ణ ప్రేమను సాధించడం అనమాట. కృష్ణ ప్రేమ అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్. ఓకే. భగవంతుడి పట్ల ప్రేమను పొందడం అది ప్రయోజనం అనమాట. అంతిమ లక్ష్యం అనమాట. ఈ విధంగా శాస్త్రాలన్నీ ఈ మూడింటి గురించి చెప్తున్నాయి. సంబంధము, అభిధేయం, ప్రయోజనం అనమాట. ఓకే. ఈ విధంగా ఇలా కాకుండా ఎవడైనా శాస్త్రాల్ని ఈ మూడింటిని పక్కన పెట్టేసి ఇంకోలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తే, వాడు ఇమేజిన్ చేసుకుని ప్రయత్నం చేస్తే అదంతా కల్పన అవుతుంది తప్ప అదేమి యాక్చువల్గా వేదాల యొక్క ఎక్స్ప్లెనేషను అవ్వదు అని చెప్పేసి చెప్తారనమాట. కాబట్టి యాక్చువల్లీ శంకరాచార్య చెప్పిన శంకరాచార్యలో ఏమీ దోషం లేదు. ఎందుకంటే అతను దేవుడు చెప్పిన, కృష్ణ భగవానుడు చెప్పిన ఆదేశాన్ని నెరవేర్తించారనమాట. ఏం చేశారు? ఎందుకంటే భగవంతుడే చెప్పారనమాట. ఏం చెప్పారు? ఇది మాయావాది సిద్ధాంతాన్ని నన్ను పూర్తిగా కప్పేయాలి, నన్ను కప్పేసి నేను ఎవ్వడికి అర్థం అవ్వకుండా నన్ను పూర్తిగా కప్పమని చెప్తారన్నమాట. సిద్ధాంతాలు శాస్త్రాల్లో నేను కనిపించకుండా చేయమని చెప్తారన్నమాట. ఎందుకంటే భగవంతుడు అందరికీ వేస్ట్ ఫెలోస్ అందరు కూడా చాలా చీప్గా దొరికాడు అనుకోండి, వాళ్ళు ఇంకా చీప్గా తీసేసుకుంటారు అనమాట. భగవంతుడి భగవంతుడిని యాక్చువల్గా వాళ్ళు
భగవంతుని తెలుసుకోలేరు. భగవంతుని హెడేక్ ఇస్తారనమాట. ప్రతిదానికి వచ్చి అలా ఎందుకు ఇలా ఎందుకు అన్ని ఆ, ఇబ్బంది పెడుతూ ఉంటారు అనమాట. ఎవరైనా వచ్చి హైయర్ పొజిషన్ ఉన్న వాళ్ళు అనుకోండి ఏం చేస్తారు, వాళ్ళకు సెక్రటరీ ఉంటారు, సెక్రటరీకి ఇంకో సెక్రటరీ ఉంటాడు, దాని ముందు ఇంకొకటి ఉంటాడు, ఇంకొకటి చాలా డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది అనమాట. సీఎం కలవాలంటే ఎన్ని లెవెల్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది. ఓకే, చివరికి ఇదేనా లాస్ట్ అనుకుంటే ఇంకా ముందుకు వెళ్ళండి, అదేనా లాస్ట్ అంటే ఇంకా ముందుకు వెళ్ళాలి. అలా అలా చాలా ఉంటాయన్నమాట. ఎందుకంటే అన్ని దగ్గర వెరిఫికేషన్ ఉంటుంది, అన్ని దగ్గర లెవెల్ బై లెవెల్ ముందుకు వెళ్ళాలన్నమాట. ఇంకా భగవంతుడి దగ్గర వెళ్ళాలంటే చాలా చీప్గా భగవంతుడు దొరికాడు అనుకోండి, అయ్యో కృష్ణ ఇది ఇవ్వు, అది ఇది ఇవ్వట్లేదు, అదే నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు ఎలా చేస్తున్నావు అని చెప్పేసి భగవంతుడిని డిమాండ్ చేసి భగవంతుడికి తలనొప్పి తెస్తారనమాట. అందుకని భగవంతుడు నేను అర్థం కాకుండా చేయమని చెప్తారన్నమాట. చాలా సిన్సియర్ వాళ్ళు అయితే ఎలాగ అర్థం చేసుకుంటారు, వాళ్ళకి ఎలాగ నేను అవైలబుల్గా ఉంటాను. కానీ సిన్సియర్ కాని వాళ్ళు వద్దని చెప్పేసి భగవంతుడు ఏం చేస్తాడు, అసత్శాస్త్రం ప్రచారం చేయమని చెప్తారనమాట. ఒక టీచర్ ఉన్నాడు అనుకోండి, క్వశ్చన్స్ ఇస్తాడు. ఓకే, ఓకే, భారతదేశ రాజధాని ఏది? ఓకే, ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై అని చెప్పేసి 4 ఆప్షన్ ఇస్తాడు. అందులో ఒకటే రైట్ ఆప్షన్, 3 తప్పు ఆప్షన్. ఎందుకు ఇస్తున్నాడు? టీచర్ తెలిసి తెలిసి తప్పు ఎందుకు ఇస్తున్నాడు? ఒక ఢిల్లీ 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 నాలుగిట్లో ఢిల్లీ పెట్టేస్తే ఆడు కళ్ళు మూసుకుని ఏది పెట్టిన ఆన్సర్ కరెక్ట్ అయిపోతుందిగా. అంటే కాదనమాట. వాడు నిజంగా సిన్సియర్గా విన్నాడా లేదా, వాడు సిన్సియర్గా నేర్చుకున్నాడా లేదా, వాడే ఢిల్లీ అని ఆన్సర్ చేస్తాడు. కాబట్టి తప్పు ఆప్షన్స్ కూడా ఉండాలన్నమాట. అప్పుడు సిన్సియర్ వాడు ఆలోచిస్తాడనమాట. అదేవిధంగా భగవంతుడు సన్మార్గంతో పాటుగా మిగతా మార్గాలన్నీ సృష్టిస్తాడు అనమాట. ఓకే, కాబట్టి నువ్వు సిన్సియర్ అయితే తెలుసుకో. నువ్వు దేవుడు అవ్వాలనుకుంటే ఓకే ఇదిగో మార్గం. ఓకే, అవ్వాలనుకుంటే నువ్వు అవ్వలేవు, కానీ అలాంటి మార్గం నీకు ఉన్నట్లు కనిపిస్తుంది అనమాట మోహంలో, మాయలో. ఓకే, భక్తి చేయాలంటే ఈ మార్గం, ఇంద్రియ భోగం చేయాలంటే ఈ మార్గం, ఏం కావాలంటే ఆ మార్గాలన్నీ భగవంతుడు సృష్టిస్తానమాట. నీ సిన్సియారిటీ బట్టి నువ్వు ఆ మార్గంలోకి వస్తావన్నమాట. ఓకే, సో దేవతారాధన కావాలంటే దేవత, భౌతికమైన కోరికలు కావాలంటే వాళ్ళ దగ్గర పో, నన్ను ఇబ్బంది పెట్టక అంటారు అన్నమాట భగవంతుడు. నిజంగా సేవ చేయాలి, నిజంగా భక్తి కావాలి అంటే నా దగ్గర రమ్మని చెప్తాడు అనమాట. సో ఈ విధంగా సో భగవంతుడే ఏం చేస్తాడు, ఈ విధంగా ఆ, మాయావాది సిద్ధాంతాన్ని ప్రచారం చేయమని శంకరాచార్య చెప్తారన్నమాట. ఆచార్య దోష నాహి ఈశ్వరాజ్ఞ హైలా అతయేవ కల్పన కరే నాస్తిక శాస్త్రగా ఇలా. ఓకే, శంకరాచార్య ఫాల్ట్ ఏమి లేదు, ఎందుకంటే భగవంతుడు చెప్పింది చేశాడు కాబట్టి. కాబట్టి ఈ విధంగా అతను దుర్వ్యాఖ్యానం అంటారనమాట, తప్పుడు వ్యాఖ్యానాలు చేయాల్సి వచ్చింది వేదాల మీద అనమాట. ఓకే, ఈ విధంగా అతను చెప్పిందంతా నాస్తిక వాదం అనమాట. ఓకే, కాబట్టి శివుడే చెప్తాడనమాట పద్మపురాణంలో, సాగమై కల్పితైస్తం చ జనాన్ మద్ విముఖాన్ కురు మాం చ గోపయా ఏన సృష్టిరేసోత్తరోత్తర. సో శివుడిని సంబోధిస్తూ భగవంతుడు చెప్తున్నమాట, దయచేసి శివ, ఆ, నన్ను జనాలకు అర్థం కాకుండా చేయు, మాయలో ఉండేటట్టు చేయు, వాళ్ళ భౌతికమైనటువంటి మెటీరియల్ అడ్వాన్స్మెంట్ పట్ల ఆసక్తి ఉండేటట్టు చేసి ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండా చెయ్యి అని చెప్పేసి చెప్తారనమాట. సో పద్మపురాణం ఉత్తరాఖండ్లో ఇది వస్తుందన్నమాట. ఓకే, దాని తర్వాత అప్పుడు శివుడు దుర్గాదేవికి చెప్తారన్నమాట. చాలా ఇంపార్టెంట్ శ్లోకం. ఓకే, ఇది మాయావాదం అసశాస్త్రం ప్రచ్ఛన్నం బౌద్ధముచ్యతే మయైవ విధం దేవి ఖలు బ్రాహ్మణమూర్తిన. మాయావాదం అసత్శాస్త్రం, మాయావాదం అసత్శాస్త్రం. అసత్ అసత్ అంటే ఆ, సరైన శాస్త్రం కాదనమాట, ఫాల్స్ స్క్రిప్చర్స్, ఫేక్, తప్పుడు శాస్త్రం అనమాట. అసత్శాస్త్రం ప్రచ్ఛన్నం బౌద్ధముచ్యతే, కవర్డ్ బుద్ధిజం అనమాట. ప్రచ్ఛన్నం అంటే కప్పిపెట్టినటువంటి బుద్ధిజము. యాక్చువల్ బుద్ధిజం అంటే నాస్తికత్వం, ఇది బుద్ధిజం ఉండదు అనమాట. కానీ ఇది యాక్చువల్గా కవర్డ్ బుద్ధిజం అనమాట, కప్పివేని బుద్ధి. ఇది బుద్ధిజమే అంటే ఇది కూడా నాస్తికత్వమే. ప్రచ్ఛన్నం బౌద్ధం ఉచ్యతే మయేవ విహితం దేవి, నా ద్వారా నేర్పించడం జరుగుతుంది. కలో బ్రాహ్మణ మూర్తిన, కలో అంటే కలియుగంలో బ్రాహ్మణ మూర్తిన, ఒక బ్రాహ్మణుడి రూపంలో బ్రాహ్మణ శరీరంలో నేను వచ్చి ఏం చేస్తా, ఈ యొక్క అసత్శాస్త్రాన్ని ప్రచారం చేస్తా అని చెప్పేసి అంటాడు. ఇప్పుడు కలియుగంలో అనమాట. కాబట్టి ఈ నాస్తిక సిద్ధాంతాన్ని, ఓకే, బుద్ధిస్ట్ సిద్ధాంతం, బౌద్ధ సిద్ధాంతం ఎలా ఉంటుందో అలాంటి దానికి సిమిలర్గా ఉండేదన్నమాట. అలాంటి సిద్ధాంతాన్ని, తప్పుడు సిద్ధాంతాన్ని నేను కలియుగంలో బ్రాహ్మణుల రూపంలో వచ్చి ప్రచారం చేస్తానని చెప్పేసి చెప్తారనమాట. కాబట్టి
ఈ మాయావాదులందరూ కూడా శంకరాచార్యని ఫాలో అవుతున్నటువంటి కొన్ని లక్షల కోట్ల మంది యాక్చువల్గా అందరూ కూడా మాయావాది సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటున్నారు. ఎవడో అదృష్టవంతుడైతే సన్మార్గంలో వస్తారనమాట. లేదంటే అందరూ హరే కృష్ణ, వాళ్ళ జీవితం ఎంతో తపస్సు, ఎంతో భక్తి, ఎంతో శాస్త్రజ్ఞానం, ఎంతో అధ్యయనం, ఆ, ఎంతో వాళ్ళు లైఫ్ అంతా వాళ్ళ ఆధ్యాత్మిక మార్గం నడుస్తున్నట్టు ఉంటుంది అనమాట. కానీ వాళ్ళు వెళ్ళేది ఎక్కడికి వెళ్ళట్లేదు, అక్కడే ఉంటున్నారు లేదా వెనక్కి వెళ్తున్నారు అనమాట. కానీ వాళ్ళకి కొన్ని జన్మలు పడుతుంది అనమాట. కొన్నిసార్లు మాయావాదులు భగవంతుడి యొక్క రూపాన్ని తిరస్కరించడం వల్ల వాళ్ళు కొన్ని నరకాన్ని కూడా వెళ్ళాల్సి వస్తుంది అనమాట. మాయావాదు మాయావాది కృష్ణ అపరాధి అంటారు. కృష్ణుడికి అపరాధం చేస్తున్నారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కృష్ణుడి యొక్క రూపాన్ని వాళ్ళు ఆ, నిరా తిర తిరస్కరిస్తున్నారు కాబట్టి. ఓకే, అందుకని చెప్పేసి వాళ్ళు చాలా అపరాధం చేస్తున్నారు అనమాట. ఓకే, సో ఈ విధంగా నేను వేదాలని ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పేసి చెప్తారనమాట. సారంభట్టాచార్య ఆశ్చర్యపోతారనమాట. అరే, శంకరాచార్య వారు ఆచార్య మా గురువు, ఓకే అని చెప్పేసి స్టన్ అయిపోతారనమాట. ఏం చెప్పాలో అర్థం కాదనమాట. చైతన్య వారు చెప్తారనమాట, ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా మనిషికి భక్తియుక్త సేవ, శ్రీకృష్ణ భగవానుడికి భక్తియుక్త సేవ చేయడం అనేది హయ్యెస్ట్ పెర్ఫెక్షన్, అత్యున్నతమైనటువంటి పరిపూర్ణత అని చెప్తారన్నమాట. కాబట్టి ఎందుకంటే ఈ భక్తి అనేది ఎంత గొప్పదంటే, ఆ, ఈవెన్ ఎవరు ఆత్మారాములు, ఆత్మసాక్షాత్కారం కలిగినటువంటి వాళ్ళు, ముక్త పురుషులైన వాళ్ళు, మహానుభావులు, వాళ్ళు కూడా కృష్ణుడి యొక్క గుణాలను చూసి అట్రాక్ట్ అవుతారంటారన్నమాట. సో ఆత్మారామ పర్యంతకరై ఈశ్వర భజన ఐసే అచింత్య భగవానేర గుణగణ. కాబట్టి భగవంతుడు అంత గొప్పవాడు అనమాట. ఆత్మారాములు ఎవరైతే ఉంటారో సుఖదేవ గోస్వామి, చతుస్కుమారులు, వీళ్ళందరూ ఆత్మారాములు అనమాట. అంటే వాళ్ళకి ఏమీ అవసరం లేదనమాట. లోపల నుంచే వాళ్ళ సంతుష్టులే ఉంటారనమాట. బయట నుంచి ఏమీ అవసరం లేదనమాట. అలాంటి వాళ్ళని ఆత్మారాములు లేదా ముక్త పురుషులు అంటారు. కాబట్టి అలాంటి ముక్త పురుషులు ఎవరికైతే ఏమీ వద్దో అలాంటి వాళ్ళు కూడా భగవంతుని చూస్తే నాకు కావాలి కృష్ణ నాకు కావాలి అని అనుకుంటారనమాట. అది భగవంతుల్లో ఉండేటువంటి ఆ, గొప్ప గుణం అన్నమాట. సో కాబట్టి అది అర్థం చేసుకోండి. భగవంతులు ఎంత గొప్ప గుణం ఉందంటే ఆత్మసాక్షాత్కారం కలిగిన వాళ్ళు కూడా ఉమ్, ఆ, భగవంతుడి పట్ల అట్రాక్ట్ అవుతారనమాట. ఓకే, ఆత్మారామశ్చ మనయో నిర్గంత్యపి ఉరుక్రమే కుర్వంతి హైతుకం భక్తిం ఇత్తం భూత గుణో హరి. ఆ, ఎవరైతే ఆత్మసాక్షాత్కారం కలిగిన వాళ్ళు, ఎవరైతే భౌతికమైన కోరికలు ఉండవో, వాళ్ళు కూడా భగవంతుడి యొక్క, శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యమైనటువంటి ప్రేమ యొక్క సేవలో ఎంగేజ్ అవ్వడానికి అట్రాక్ట్ అవుతారనమాట. ఓకే, అది అంటే హరి కృష్ణ ఎంత గొప్పవాడో చూసుకోండి. ఆత్మారాములను కూడా అట్రాక్ట్ చేస్తున్నారని చెప్పేసి చెప్తారనమాట. సో ఇది యాక్చువల్లీ భాగవతం ఆ, మొదటి స్కంద 7వ అధ్యాయంలో వస్తుందన్నమాట. ఓకే, కాబట్టి ఎప్పుడైతే భగవంతుడు సారం భట్టాచార్య ఈ శ్లోకం అంటారు ఆత్మారామస్యములు అని చెప్పేసి అంటారనమాట. మహాప్రభు ఎక్స్ప్లెయిన్ చేయండి, ఈ శ్లోకం నాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి అంటారనమాట. దీని ఎక్స్ప్లెనేషన్ ఏంటి మీరు వినాలనుకుంటున్నాను అని చెప్పేసి అంటారనమాట. ఓకే, మహాప్రభు అంటారు ఫస్ట్ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసి వస్తా అంటారనమాట. ఓకే, సో దాని తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటారనమాట. స్వరం భట్టాచార్య ఆత్మారామ శ్లోకాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి లాజికల్గా, తర్కంతో, లాజిక్తో రకరకాలుగా ఆత్మారామ శ్లోకాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఈ విధంగా ఆత్మారామ శ్లోకానికి ఒక్క శ్లోకానికి 9 రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సారం భట్టాచార్య. ఓకే, ఈ విధంగా చైతన్య మహాప్రభు 9 రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకే శ్లోకానికి 9 అర్థాలు వచ్చేటట్టు అనమాట. చూసుకోండి. కాబట్టి చైతన్య మహాప్రభు నవ్వుతారనమాట, నవ్వి చెప్తారనమాట. ఓ పట్టాచార్య, నువ్వెవరో నాకు తెలుసు. నువ్వు దేవతల యొక్క గురువు అయిన బృహస్పతివి, బృహస్పతి అవతారం. కాబట్టి స్వర్గం నుంచి వచ్చావు. కాబట్టి నీలాగా ఈ భూమి మీద ఎవ్వడు, ఈ ముల్లోకాలు ఎవడు నీ అంత శాస్త్రం తెలిసినవాడు నీలాగా అసలు ఎవ్వడు ఎక్స్ప్లెయిన్ చేయలేడు. నీ అంత శాస్త్రం తెలిసినవాడు ఎవడు లేడని చెప్పేసి చైతన్య మహాప్రభు చెప్తారనమాట. కాబట్టి ఆ, ఇంత చక్కగా ఇన్ని రకాలుగా ఈ ఒక్క శ్లోకాన్ని అర్థం ఎక్స్ప్లెయిన్ చేశామంటే నీ యొక్క జ్ఞానము, అపారమైనటువంటి జ్ఞానము ఎంత ఉందో నాకు అర్థమవుతుంది. కాబట్టి అప్పుడు చైతన్య మహాప్రభు మళ్ళీ చెప్తానమాట. ఓకే, నువ్వు చెప్పినటువంటి ఈ పాండిత్యంతో కూడినటువంటి ఈ వివరణ ఏదైతే ఉందో దాంతో పాటుగా దీనికి వేరు వేరు అర్థాలు కూడా ఉన్నాయని చెప్పేసి అంటారనమాట. చెప్పండి చెప్పండి మహాప్రభు అని చెప్పేసి అంటారనమాట.
అప్పుడు ఈ శ్లోకాన్ని ఆ, శరభట్టాచార్య చెప్పినటువంటి 9 విధాలు ఏవైతే ఉన్నాయో 9 ఎక్స్ప్లెనేషన్స్ వాటిని ఒక్కటి కూడా టచ్ చేయకుండా అవి రిపీట్ చేయకుండా చైతన్య మహాప్రభు ఆత్మారామ శ్లోకాన్ని ఆ, ప్రతి పదం అంటే అందులో ఆ, ఆత్మారామశ్చ మునయో నిర్గంత అపి ఉరుక్రమే కుర్వంతి అహైతుకం భక్తి ఇత్తం భూత గుణోహరి. ఈ విధంగా ఇందులో ఉన్నటువంటి ఆ, ఒక్కొక్క పదం 11 పదాలు ఉన్నాయిగా వీటన్నిటిని తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. దీన్ని 18 విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. చూడండి, ఆ 9 విధాలను తప్పించేసి 9 విధాలుగా కాకుండా 9 విధాలని టచ్ చేయకుండా మరొక 18 విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. చైతన్య మహాప్రభు చెప్తారనమాట. ఓకే. ఏం చెప్తారంటే భగవంతుడికి అనంతమైన శక్తులు ఉన్నాయి. పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే. కాబట్టి భగవంతుడికి దివ్యమైన గుణాలు ఉన్నాయి. ఓకే. అనంతమైన గుణాలు ఉన్నాయి, అనంతమైన శక్తులు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయడం హ్యూమన్లీ ఇంపాసిబుల్ అంటారనమాట. మనిషికి మానవునికి అసాధ్యం అంటారనమాట. కాబట్టి కాబట్టి భగవంతుడిలో ఉండేవి ఏం అట్రాక్ట్ చేస్తాయి భక్తుని అంటే భగవంతుడి యొక్క అది చెప్తారనమాట. ఆ, భగవంతుని యొక్క ఆ, భగవంతుని యొక్క గుణాలు, భగవంతుని యొక్క లీలలు, భగవంతుని యొక్క శక్తి అంటారనమాట. ఓకే. ఈ విధంగా ఆ, సుఖదేవ్ గోస్వామి చెప్తారన్నమాట. సుఖదేవ్ గోస్వామి సనక సనాతన సనందన సనత్ కుమారులు వీళ్ళందరూ కూడా ఆత్మారాములు. వీళ్ళందరూ కూడా కృష్ణుడి పట్ల అట్రాక్ట్ అవుతారు, ముక్త పురుషులని అట్రాక్ట్ అవుతారని చెప్పేసి చెప్తారన్నమాట. ఈ విధంగా చైతన్య మహాప్రభు ఎప్పుడైతే 18 విధాలుగా ఆత్మారామ శ్లోకాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారో సరం భట్టాచార్య స్టన్ అయిపోతారన్నమాట. ఆద్- ఆశ్చర్యపోతారన్నమాట. ఈ విధంగా చైతన్య మహాప్రభు చెప్తారన్నమాట. ఆ, కృష్ణ అనే వ్యక్తి, కృష్ణ అనేవాడు ఒక వ్యక్తి, భగవంతుడు అనే విషయాన్ని చెప్తారన్నమాట. ఈ విధంగా సారం భట్టాచార్య అనుకుంటారన్నమాట. చైతన్య మహాప్రభు నిజంగానే కృష్ణ, నేను అర్థం చేసుకోలేకపోయాను. నేను నా యొక్క లెర్నింగ్ ఏదైతే ఉందో పాండిత్యం, దాంతో అహంకారంతో, దానివల్ల వచ్చిన అహంకారంతో నేను చాలా అపరాధాలు చేశాను. చైతన్య మహాప్రభుని కృష్ణని అర్థం చేసుకోలేకపోయాని చెప్పేసి అంటారనమాట. కాబట్టి నేను చాలా అపరాధం చేశాను, నా అపరాధిని అని చెప్పేసి భగవంతుణ్ణి ఆశ్రయిస్తారన్నమాట. ఈ విధంగా మహాప్రభు నన్ను క్షమించండి, మీ యొక్క మెర్సీ కృప నాపై చూపించండి అని చెప్పేసి అంటారన్నమాట. ఈ విధంగా చైతన్య మహాప్రభు వెంటనే సారం భట్టాచార్యకి చిత్రభుజ రూపం చూపిస్తారన్నమాట, విష్ణు రూపం. ఓకే. ఈ విధంగా చైతన్య మహాప్రభు చతుర్భుజ రూపం చూపించిన తర్వాత మళ్ళీ చతుర్భుజ రూపాన్ని క్లోజ్ చేసేసి మళ్ళీ కృష్ణుడిగా ద్విభుజ రూపాన్ని చూపిస్తారన్నమాట. ఆ, నీలమేఘశ్యాముడిగా చక్కని శరీర ఛాయ, అందమైన శరీర ఛాయ, మంచి వేణువును ఊదుతూ భగవంతుడు దర్శనమిస్తారనమాట. సారభట్టాచార్య కృష్ణుని ఎప్పుడైతే ఆ, చూస్తారో, చైతన్య మహాప్రభు కృష్ణుడికి ఎప్పుడైతే దర్శనమిచ్చినప్పుడు చూస్తారో వెంటనే పడిపోయి ప్రణామాలు అర్పిస్తారన్నమాట. ఈ విధంగా చేతులు జోడించి సారం భట్టాచార్య కృష్ణుడికి ప్రణామాలు, ప్రార్థనలు అర్పిస్తారన్నమాట. ఆ, ఈ విధంగా సారం భట్టాచార్య ఆమ్, భగవంతుడి యొక్క అనుగ్రహం వలన సారం భట్టాచార్యకి సత్యం అంతా తెలిసిందనమాట. ఈ విధంగా సారం భట్టాచార్య అర్థం చేసుకుంటాడు అనమాట. ఏంటంటే ఎస్, భగవంతుడి నామం జపించడం చాలా ఇంపార్టెంట్, కృష్ణ భక్తిని అందరికీ ప్రచారం చేయడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆటోమేటిక్గా విషయాలని, సత్యాలని అతనికి ఆటోమేటిక్గా అర్థమైపోతాయి అనమాట. ఈ విధంగా సారం భట్టాచార్య చైతన్య మహాప్రభును స్తుతిస్తూ 100 శ్లోకాలు రాస్తారన్నమాట. చూడండి, అప్పటికప్పుడే ఎంత తక్కువ టైంలో 100 శ్లోకాలు రాస్తారన్నమాట. సంస్కృతంలో పర్ఫెక్ట్ పోయిటరీ, పర్ఫెక్ట్ కవిత్వం తో 100 శ్లోకాలు రాస్తారన్నమాట. కాబట్టి బృహస్పతి కూడా అంత ఫాస్ట్గా ఈ శ్లోకాలని రచించలేరంట. ఓకే. ఏదైనా 100 శ్లోకాలను విన్న తర్వాత చైతన్య మహాప్రభు సరమట్టాచార్యని కౌగలించుకుంటారన్నమాట. ఈ విధంగా సరమట్టాచార్య వెంటనే కృష్ణ ప్రేమ తన్మయత్వంలో మూర్ఛపడిపోయి కింద పడిపోతారనమాట. ఈ విధంగా భట్టాచార్య కళ్ళల్లో నీళ్లు, శరీరం అంతా కూడా స్టన్ అయిపోతుంది. ఇంత ప్రేమ తన్మయత్వంలో అతనికి చెమటలు పెట్టేస్తాయి, శరీరం అంతా కూడా కంపించిపోతుంది. ఈ విధంగా నృత్యం చేస్తూ, జపం చేస్తూ, కీర్తన చేస్తూ, కొన్నిసార్లు ఏడుస్తూ, కొన్నిసార్లు కింద మీద నేల మీద పడి కింద పడి
చైతన్య మహాప్రభు యొక్క పాదాలను స్పర్శించాలని చెప్పేసి అనుకుంటాను అనమాట. ఈ విధంగా సారభట్టాచార్య ఆ, ఇంత తన్మయత్వంలో, ఆనందంలో, పారవస్యంలో చూస్తుంటే గోపినాథాచార్య వాళ్ళ బావగారు అనమాట చూసి చాలా ఆనందపడతారనమాట. ఈ విధంగా చైతన్య మహాప్రభు భక్తులందరూ కూడా వాళ్ళు చూస్తారు, హే సారభట్టాచార్య డ్యాన్స్ చేస్తున్నారు, అబ్బో హార్డ్ కోర్ మాయావతి అనమాట. ఓకే, ఇదంతా చాలా సీరియస్. ఓకే, డ్యాన్స్లు ఏం కుదరవు అనమాట, చాలా సీరియస్ వ్యక్తులు అనమాట. కాబట్టి ఈ వ్యక్తి కూడా డ్యాన్స్ చేస్తున్నారని చెప్పేసి ఆశ్చర్యపోతారనమాట. ఈ విధంగా సారాభట్టాచార్య గోపీనాథాచార్య చెప్తారనమాట సార్ చైతన్య మహాప్రభుతో, మహాప్రభు ఉమ్, ఆ, ఇదంతా ఎంత మార్పు మీరు తీసుకొచ్చారు సారభట్టాచార్యులు అని చెప్పేసి అంటారనమాట. మహాప్రభు అంటారు, నో నో నో, నువ్వు భక్తుడివి కాబట్టి నీకు ఆ, నీతో సంబంధం, నీ యొక్క అసోసియేషను ఉంది కాబట్టి జగన్నాథుడు సారంభట్టాచార్యపై అనుగ్రహం చూపించాడని చెప్పేసి అంటారనమాట. సో దీని తర్వాత సారంభట్టాచార్య మహాప్రభు సారంభట్టాచార్యని కొద్దిగా ఆ, శాంతింపజే శాంతింపజేస్తారు. దాని తర్వాత కొద్దిగా కామ్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ చాలా ప్రార్థనలు అర్పిస్తారన్నమాట సారంభట్టాచార్య చైతన్య మహాప్రభుకి. కాబట్టి సారంభట్టాచార్య చెప్తారన్నమాట, ఆ, మహాప్రభు మీరు మొత్తం ప్రపంచాన్ని అంతటిని కూడా ఉద్ధరించేశారు. కానీ పెద్ద కష్టమే కాదు. కానీ నాలాంటి వాడిని, ఓకే, నన్ను ఉద్ధరించారు అంటే ఇది నిజంగానే చాలా చాలా గొప్ప పవర్, మీకు చాలా పవర్ ఉందని అంటారనమాట. ఎందుకంటే నాలాంటి వాడిని ఉద్ధరించారంటే అది అంత ఇది కాదంటారనమాట. అంటే అంత నేను ఎలాంటి వాడిని, ఒక మందబుద్ధి కలిగినటువంటి చాలా పుస్తకాలు చదివి లాజిక్తో అన్ని ఆలోచిస్తూ ఈ విధంగా నేను ఒక పెద్ద ఐరన్ రాడ్లా అయిపోయాను. ఓకే, కాబట్టి కానీ మీరు నన్ను ఏం చేశారు, ఐరన్ కూడా కరిగించేశారనమాట. మీ యొక్క ప్రభావంతో కరిగించారు, ఐరన్నే కరిగించారంటే చూసుకోండి మీరు ఎంత గొప్ప వాళ్ళని చెప్పేసి అంటారన్నమాట. ఈ విధంగా సారంభట్టాచార్య ప్రార్థన అయిన తర్వాత చైతన్య మహాప్రభు తన యొక్క స్వస్థానానికి వెళ్తారనమాట. అతని యొక్క నివాసానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అందరూ స్వరం భట్టాచార్య గోపీనాథాచార్య ద్వారా చైతన్య మహాప్రభుని లంచ్ తీసుకోవడానికి రమ్మంటారు. సో ఈ విధంగా నెక్స్ట్ డే మార్నింగ్ ఏమవుతుంది, స్వరం చైతన్య మహాప్రభు జగన్నాథ్ టెంపుల్కి వెళ్తారనమాట. సో సయోత్థాన దర్శనం అంటారనమాట. ఎర్లీ మార్నింగ్ భగవంతుని లేపేటప్పుడు దర్శనం అనమాట. ఆ దర్శనం ఆ భగవంతుడు బెడ్ నుంచి లేస్తున్నప్పుడు చైతన్య మహాప్రభు దర్శనం చేసుకోవడానికి వెళ్తారు. అప్పుడు భగవంతుడు చైతన్య మహాప్రభుకి పూజారి వచ్చేసి మాలలు, ప్రసాదము, జగన్నాథుడి భోగం పెట్టినవి ఇస్తారనమాట. చైతన్య మహాప్రభు చాలా సంతోషిస్తారనమాట. ఈ విధంగా మహాప్రభు ఈ ప్రసాదాన్ని, మాలని ఒక అంగవస్త్రంలో కట్టేసి చైతన్య మహాప్రభు సరంభట్టాచార్య ఇంటికి వస్తారన్నమాట అవి తీసుకొని. ఈ విధంగా ఎప్పుడైతే సరంభట్టాచార్య ఇంటికి వస్తారో అప్పటికి ఇంకా సూర్యుడు ఉదయించలేదన్నమాట. మంగళారతి 4:30 అలా అవుతుంది కదండి. ఆ టైంలో మహాప్రభు వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాక ఇంకా సూర్యోదయం కాల. అప్పుడే ఇంకా భట్టాచార్య పడుకొని బెడ్ మీద నుంచి లేస్తున్నారనమాట. సారభట్టాచార్య ఎప్పుడైతే లేచారో వెంటనే లేవగానే చైతన్య మహాప్రభు చూస్తారనమాట. ఇతను లేవగానే కృష్ణ కృష్ణ అంటారనమాట. చూడండి, కృష్ణ కృష్ణ అంటారు అంటే మనం బాగా బెడ్ నుంచి లేవగానే ఏం చెప్పాలి, కృష్ణ కృష్ణ అని చెప్పాలన్నమాట. అంతే తప్ప ఆ, టీ టీ, కాఫీ కాఫీ, ఓకే, ఇవన్నీ చెప్పకూడదు అనమాట. సో సో లేవగానే మనం భగవంతుడికి ప్రణామాలు అర్పించాలి. బెడ్ మీద పడుకునేటప్పుడు భగవంతుడి ప్రణామం అర్పించి, కాయేన వాచ మనసేంద్రియైవ బుద్ధ్యాత్మన ప్రకృతే స్వభావ యత్యత్ కరోమి సకలం పరస్మై నారాయణేతం సమర్పయామి. మనస వాచ కర్మన ఈరోజు ఏం చేశానో అంతా కూడా స్వామి నేను అప్పుడు గుర్తించుకున్నాను లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు అంతా నీకు సమర్పణ చేస్తున్నాను. మనస కాయ వాచ నేను నేను చేసిందంతా కూడా సమర్పణ చేస్తున్నాను, స్వీకరించండి అని చెప్పేసి, నేను చేసిందంతా కూడా నీ భక్తి కోసం, నిన్ను ప్రసన్నం చేయడం కోసం చేశాను. అప్పుడు గుర్తించి స్మరించినా స్మరించకపోయినా ఇప్పుడు దాన్ని స్వీకరించండి అని చెప్పేసి మనం పడుకోవాలన్నమాట. అదేవిధంగా మార్నింగ్ లేచేటప్పుడు కూడా మనం భగవంతుడికి ప్రార్థన చేసి లేవాలన్నమాట. సో అంటే ప్రత్యేకంగా భగవంతుని నామాన్ని జపించాలి. కృష్ణ కృష్ణ అనాలి, గోవింద గోవింద అనాలి, గోవింద ముకుంద యాదవ మాధవ మురారి హరే అని చెప్పేసి లేవాలి. లేదంటే హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతి గోపేష్ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే అని చెప్పేసి ఏదో ఒకటి మనం లేవగానే గురువుని స్మరించుకోవాలి. గౌరవంగా చైతన్య మహాప్రభుని, నిత్యానంద ప్రభుని స్మరించుకోవాలి, శిల ప్రభుపాదాన్ని స్మరించుకోవాలి. దాని తర్వాత రాధాకృష్ణుని స్మరించుకోవాలి, జగన్నాథ ప్రదేశ్ సుభద్రను స్మరించుకోవాలి. ఈ విధంగా భగవంతుడిని, రూపాన్ని స్మరించుకోవాలన్నమాట.
ఈ విధంగా కృష్ణ కృష్ణ అని చెప్పేసి లేస్తారన్నమాట. లేచాక ఉమ్, చైతన్య వారు ఆనందపడతారన్నమాట. అబ్బా, ఇప్పుడుకి కృష్ణ నామంలో ఉన్న శక్తిని అర్థం చేసుకొని ఒక వైష్ణవుడిగా మారని చెప్పేసి ఆనందపడతారన్నమాట. సో భట్టాచార్య చూస్తారన్నమాట చైతన్య మహాప్రభు ఇంటి బయట ఉన్నారని చెప్పేసి. త్వరగా లేచి చైతన్య మహాప్రభు చరణాలకి ప్రణామాలు అర్పించాలని చెప్పేసి, ప్రార్థనలు అర్పించాలని చెప్పేసి వెళ్తారన్నమాట. సో భట్టాచార్య ఒక మంచి ఆసనం తీసుకొని చైతన్య మహాప్రభుని కూర్చోబెడతారు. ఓకే, ఈ విధంగా ఇద్దరు కూర్చుంటారు అన్నమాట. సో చైతన్య మహాప్రభు తను తెచ్చిన ప్రసాదం ఓపెన్ చేసి సారాం భట్టాచార్య చేతుల్లో పెడతారన్నమాట. సో సారాం భట్టాచార్య అప్పటికి లేచి ఇంకా కనీసం నోరు గలగల బ్రష్ చేయాలా, నోరు కూడా కడలేదన్నమాట. ఒక స్నానం చేయాల, మార్నింగ్ డ్యూటీస్ ఏవి కంప్లీట్ చేయాల. ఓకే. సో ఈ విధంగా ఆ, కానీ చాలా ఆనందపడతారన్నమాట ప్రసాదం వచ్చిందని చెప్పేసి. ఈ విధంగా ఆ, చైతన్య మహాప్రభు యొక్క మర్షితో సారాం భట్టాచార్యలో ఉండేటి మందబుద్ధి అంతా, చాలా తెలివైన వాడు కదండి మందబుద్ధి అంటారండి. అంటే ఈ మాయావతి బుద్ధి అంటే మందబుద్ధి అనమాట. అంటే ఎంత నీకు తెలివి ఉన్నా దాన్ని తర్క వితర్కం కుతర్క న్యాయం అంటారు అనమాట. కుతర్కం అంటారు. అంటే అలా నీ యొక్క లాజిక్ అనేది ఇల్లాజిక్ అనమాట. సో అది కరెక్ట్ లాజిక్ కాదనమాట. కాబట్టి అలాంటి కుతర్క బుద్ధి ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఆ, అలాంటి మంద బుద్ధి అనమాట. స్వరభట్టాచార్య చాలా గొప్పవాడు కావచ్చు, కానీ భగవంతుడి స్వరూపాన్ని తిరస్కరించి మాయావాదిగా ఉన్నారు కాబట్టి అంత అలా, అందుకని డల్ మైండ్ అంటారు అనమాట. ఈ మంద బుద్ధి అంతా పూర్తిగా పోయింది మహాప్రభు యొక్క అనుగ్రహంతో. అప్పుడు స్వరభట్టాచార్య ప్రసాదం చూడగానే రెండు శ్లోకాలు పఠిస్తారన్నమాట. ఏంటంటే, శుష్కం పరిష్టం వాపి నీతం వా దూరదేశిత ప్రాప్తి మాత్రేణ భోక్తవ్యం నాత్రకాల విచారణ. చెప్తున్నమాట. ఒకరు తప్పనిసరిగా చైతన్య మహాప్రభు ప్రసాదం ఎప్పుడైతే వస్తుందో వెంటనే దాన్ని తినేయాలి. అది ఒకవేళ ఎండిపోయినా, లేదంటే కొద్దిగా స్మెల్ వస్తూ ఉన్నా, లేదంటే అది చాలా దూరం ప్రదేశం నుంచి వచ్చిన దాన్ని సమయము, ప్రదేశము, పరిస్థితులు ఆలోచించకుండా వెంటనే తినేయాలని చెప్పేసి చెప్తారనమాట. ఓకే. నా దేశ నియమస్తత్ర నా కాల నియమస్తదా ప్రాప్తం అన్నం ద్రష్టుం శిష్టై భోక్తవ్యం హరి అబ్రవీత్. సో కృష్ణుడికి సమర్పించిన ప్రసాదం అనేది రాగానే ఎవడైనా తీసుకున్నట్టు వెంటనే తినేయాలి. దాంట్లో ఎలాంటి మొహమాటం ఉండకూడదు. కాబట్టి ఈ ప్రసాదం ఇప్పుడు తినాలా, అప్పుడు తినాలా, ఇక్కడ తినాలా, అక్కడ తినాలా అనేటువంటి ఆలోచన, సమయము, కాలము వీటి గురించి ఆలోచించకూడదు. ఇది భగవంతుడి యొక్క ఆజ్ఞ. కాబట్టి నువ్వు పందెంబలు చేయకపోయినా, నువ్వు బ్రష్ చేయకపోయినా ప్రసాదం అనేది తినేయచ్చు అనమాట. అంటే ఎలాంటి స్పెషల్ ప్రసాదం అండి. అంతే తప్ప తెల్లవారు లేచి మీరు రాత్రి అంతా మిగిలినంత తెల్లవారు పళ్ళు తోమకుండా తినాల్సిన అవసరం లేదనమాట. మనం చక్కగా స్నానం చేసి పళ్ళు తోముకొని స్నానం చేశాక టైంకి తినాలి తప్ప ప్రసాదం ప్రసాదం అని చెప్పేసి మనం తెల్లవారుజామున 4 గంటలకు తినడం స్టార్ట్ చేయకూడదు. ఓకే. సో పాయింట్ ఏంటంటే ఇలా స్పెషల్ జగన్నాథ ప్రసాదం ఎప్పుడైనా అలా స్పెషల్ ప్రసాదం వచ్చేటప్పుడు మనం దాన్ని వెంటనే అట్లీస్ట్ కొద్దిగానే తీసుకొని తినాలన్నమాట. రెగ్యులర్గా మనం తినేది డెఫినెట్గా భోగం చేసి పెడతాం, అది ప్రసాదం. సో అది దాన్ని కూడా రెస్పెక్ట్తో తీసుకోవాలి, ఆన్ టైం తీసుకోవాలి. ఓకే. సో ఎవరైనా తెచ్చిస్తే 4 గంటలకు తెచ్చి ఇవ్వర్లేండి మనకు కూడాను. అన్నం పప్పు కూర ఎవరెవరు తెల్లవారు 4 గంటలకి, 5 గంటలకి, 6 గంటలకి, సో ప్రాబ్లం ఉండదు. ఎవరైనా వచ్చిస్తే అది స్పెషల్ ప్రసాదం అయి ఉంటుంది అనమాట. కాబట్టి కొద్దిగా మనం తీసేసుకోవాలన్నమాట వెంటనే. అది మహాప్రసాదానికి సమయము, దేశము, కాలము, పరిస్థితులు ఏమీ పరిగణించాల్సిన అవసరం లేదనమాట. ఓకే. సో అందుకో కానీ వెంటనే తినేయాలంటున్నారు. ఎందుకంటే మహాప్రసాదం భగవంతుడికి మెరిసి వచ్చింది. నువ్వు దాచుకుంటా ఉంటావు, బయటికి వెళ్తావు, నీకు ఏదైనా నువ్వు చచ్చిపోయావు అనుకో, ఏమవుతుంది? నీ మహాప్రసాదం తినాల్సిన భగవంతుడికి మెరిసి వచ్చింది పోయిందనమాట. కాబట్టి వెంటనే తినేయనమాట, తినేయాలని చెప్పేసి చెప్తారనమాట. కాబట్టి చైతన్య మహాప్రభు చాలా సంతోషిస్తారన్నమాట. సంతోషించి చైతన్య మహారాజు సూపర్ హ్యాపీ అనమాట. అరే సారం భట్టాచార్య ఎంత పక్కా మాయావాది, ఎంత స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అయిన వ్యక్తి అసలు బ్రష్ చేయకుండా ప్రసాదం తిన్నాడంటే అసలు ఎంత విశ్వాసం ప్రసాదం మీద, జగన్నాథుడు ప్రసాదం రూపంలో వచ్చాడనే విషయం ఎంత విశ్వాసం అని చెప్పేసి సారం భట్టాచార్య అతను కౌగిలించుకుంటాడు అనమాట. ఈ విధంగా చైతన్య మహాప్రభు సారం భట్టాచార్య కౌగిలించుకున్నాక ఇద్దరు డ్యాన్స్ చేస్తారన్నమాట. ఓకే.
వాళ్ళ యొక్క స్పర్శ, పరస్పర స్పర్శ వలన వాళ్ళిద్దరూ తన్మయత్వంలోకి వెళ్ళిపోతారు అన్నమాట. ఈ విధంగా వాళ్ళు నిత్యం చేస్తారు. ఆ, నిత్యం చేస్తూ ఉంటే వాళ్ళలో ఈ యొక్క ఆధ్యాత్మిక భక్తి లక్షణాలన్నీ కూడా శరీరంలో కనిపిస్తాయి. అంటే ఆ, చెమటలు పట్టడము, బొల్ బాడీ అనేది కంపించడము, కళ్ళల్లో నీళ్ళు రావడము, ఈ విధంగా అనమాట. కాబట్టి చైతన్య మహాప్రభు చాలా భక్తి పారవశ్యంలో చెప్తారన్నమాట. ఈరోజు నేను చెప్తున్నా, నేను 3 లోకాలని జయించేశాను, నేను గోలోకానికి వెళ్ళిపోయాను, ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోయాను ఈరోజు అని చెప్పేసి చెప్తారన్నమాట. అంత గొప్ప అచీవ్మెంట్ నేను చేసి నేను సాధించానని చెప్పేసి అంటారన్నమాట. అదేంటంటే ఇంకేంటంటారంటే, నేను నా కోరికలన్నీ ఈరోజు తీరిపోయాయి. ఎందుకంటే నేను సార్వభౌమ భట్టాచార్యకి చెప్తానమాట. నేను చూస్తాను ఏంటి, సార్వభౌమ భట్టాచార్యకి అంత జగన్నాథ మహాప్రసాద్ మీద అంత విశ్వాసం వచ్చింది కాబట్టి నా కోరికలన్నీ తీరిపోయాయి అంటారన్నమాట. కాబట్టి ఆ, చెప్తున్నారన్నమాట. ఈరోజు నువ్వు కృష్ణుణ్ణి పూర్తిగా ఆశ్రయించావు, ఎలాంటి రిజర్వేషన్ లేకుండా ఆశ్రయించావు. కాబట్టి కృష్ణుడు నీపై చాలా చాలా కరుణతో ఉన్నాడు అనమాట. చాలా చాలా కరుణతో ఉన్నాడు నీపై అని చెప్పేసి చెప్తాను అనమాట. కరుణ చూపించాడు అంటారు అనమాట. ఓకే, అంటే ఎలాంటి రిజర్వేషన్ లేకుండా, శరణాగతం అయ్యాడు. అంటే రిజర్వేషన్ అంటే ఏంటి అంటే కొద్దిగా శరణాగతమై కొద్ది మన కోసం మనం సంకోచంతో, లేదంటే కొన్ని మనం పూర్తిగా శరణాగతం అవ్వకుండా పార్షియల్గా శరణాగతం అయ్యి మనం ఆ, ఆ, కొన్ని లిమిటేషన్స్తో శరణాగతం అవుతాం అనమాట, కొన్ని కండిషన్స్తో శరణాగతం అవుతాం అనమాట, షరతులతో శరణాగతం అవుతాం అనమాట. అలాంటి శరణాగతం కాదనమాట, ఎలాంటి రిజర్వేషన్ లేకుండా శరణాగతం అయ్యా కాబట్టి కృష్ణ నీకు ఈరోజు చాలా అనుగ్రహం చూపించారని చెప్పేసి చెప్తారన్నమాట. కాబట్టి ఈరోజు ఓ సర్వం భట్టాచార్య, ఈరోజు నువ్వు భవబంధం నుంచి ముక్తుడివయ్యావు, 100% నువ్వు ముక్తుడివయ్యావు అని చెప్పేసి అంటారన్నమాట. ఈ విధంగా గొలుసులు, ఈ మాయాదేవి బంధించిన గొలుసులన్నీ కూడా చిత్తు చేసేసావు అని చెప్పేసి అంటారన్నమాట. కాబట్టి ఈరోజు భగవంతుని ఆశ్రయించడానికి నువ్వు పూర్తి అర్హుడువు. ఓకే, ఎందుకంటే వేద నియమాలన్నింటినీ కూడా నువ్వు వాటిని దాటేసి కృష్ణుడి యొక్క మహాప్రసాదాన్ని తిన్నా కాబట్టి ఓకే, నువ్వు భగవంతుని ఆశ్రయించడానికి రైట్ ఫిట్ పర్సన్ అని చెప్పేసి అంటారనమాట. కాబట్టి ఇదనమాట, చైతన్య మహారాజ్ అప్రిషియేట్ చేస్తారనమాట. ఏషాం స ఏష భగవాన్ దయైదనంత సర్వాత్మనాశ్రిత పదో యది నిర్వ్యలీకం తే దుస్తరామతి తరంతి సదేవ మాయా నైసామమాహమిది శ్రీగాలభక్షే. శ్లోకం భాగవతం వస్తుంది. ఏంటంటే దీని అర్థం ఏంటంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి భగవంతుని ఆశ్రయిస్తాడో ఎలాంటి వితౌట్ రిజర్వేషన్, ఏ రిజర్వేషన్ లేకుండా ఓకే, పూర్తిగా విశ్వాసంతో భగవంతుని, ద ఆల్ మెర్సిఫుల్ లార్డ్, కరుణామయ భగవంతుని ఎవడైతే ఆశ్రయిస్తాడో వాడికి భగవంతుడి యొక్క అనుగ్రహం వస్తుందన్నమాట. అంటే రిజర్వేషన్ లేకుండా శరణాగతం అవ్వాలన్నమాట. ఓకే, అంటే ఎలాంటి షరతులు లేకుండా మనం నిర్హేతుకమైనటువంటి శరణాగతం అన్నమాట. ఈ విధంగా చేస్తే మనం ఈ అపారమైనటువంటి మాయాశక్తి ఏదైతే ఉందో చాలా కఠినమైనటువంటి ఈ భవసాగరాన్ని దాటగలుగుతాం అన్నమాట. కాబట్టి కానీ ఎవడి బుద్ధి అయితే నేను నాది అనేటువంటి అహంభావంలో ఉంటారో వాడు శృగాల భక్షి. అంటే ఆ, కుక్కలకి జాకిల్స్ అంటే ఆ, నక్కలకి వాడి శరీరం తినడానికి పనికొస్తుందంట. అలాంటి వాడి దేనికి పనికి వస్తాడంటే కుక్కలకి నక్కలకి ఫుడ్ అవ్వడానికి పనికి వస్తాడు అని చెప్పేసి అంటారు. ఎందుకంటే వాళ్ళపై ఎప్పుడు కూడా భగవంతుడు కరుణ అనేది చూపించడు అనమాట. ఎవరిపై? శారీరక చైతన్యంలో ఉన్న వాళ్ళపై అనమాట. ఓకేనా? కాబట్టి ఇది చైతన్య మహాప్రభు చెప్తున్నారన్నమాట. సర్వమఠాచార్య ఎంత దృష్టివంతుడు అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. కాబట్టి ఈ విధంగా సారంభట్టాచార్య చెప్పిన చైతన్య మహాప్రభు మళ్ళీ తను ఉండేటువంటి ప్రదేశానికి ఆ, ఇంటికి వచ్చేస్తారన్నమాట. ఆ రోజు నుంచి సారంభట్టాచార్య పూర్తిగా ముక్తుడైపోతారన్నమాట. చాలా ఫ్రీ బాడీ అయిపోతారు అనమాట. ఎందుకంటే అతని యొక్క మిథ్య అహంకారం అంతా కూడా పూర్తిగా ఏమంటారు, డిస్మాంటిల్ అయిపోయింది అనమాట. అంటే పూర్తిగా కింద పడిపోయింది అనమాట. మిథ్యాహంకారం అంతా పోయింది. మిథ్యాహంకారం అనేది చాలా బరువైందండి.
కొండల కొండలైన మోయొచ్చేమో. అంతకన్నా ఎక్కువ బరువైంది మిథ్య అహంకారం అనమాట. అహంకారం వల్ల వ్యక్తి నేను ఇది అది ఎంత గొప్ప అంత గొప్ప అని భావిస్తూ ఉంటాడనమాట. ఎక్కడైనా ఎవడైనా నువ్వు గొప్ప కాదంటే వీడికి చాలా ఇబ్బంది కలుగుతుందన్నమాట. కాబట్టి ఆ లెవెల్‌లో వీడి లెవెల్ ఎంత ఊహించుకుంటున్నాడు. ఆ లెవెల్‌లోనే నడవాలనుకుంటాడు అనమాట. అంత హైట్‌లోనే నడవాలనుకుంటాడు అనమాట. కాబట్టి చాలా బరువనమాట. ఈ మిథ్యాహంకారం చాలా బరువంట. కాబట్టి అహంకారం అంతా పోయిందనమాట. అహంకారం ఏంటి? మాయావదలకుండే అహంకారం అన్నిటికన్నా ఎక్కువనమాట. నేను దేవుడిని అనే భావన అనమాట. నేను దేవుడిని అవ్వబోతున్నాను. ముక్త పురుషుడినయిపోతే నేను దేవుడినయిపోతా. ఇంకేముంది దేవుడి కన్నా? ఇంక పెద్ద పొజిషను. కాబట్టి అంత మిథ్యా అహంకారంతో ఉంటాననమాట. కాబట్టి నేను దాసుడిని అనే భావం కిందనుంటే అందరూ నాకన్నా పైన నేను అందరికన్నా కింద ఉన్నాననుకుంటే ఆడికసలు ఇంకా ఇంకీ అసలు సమస్యే ఉండదనమాట. టేబుల్ మీద ఉందనుకోండి గ్లాస్ పడిపోతే ధాడమనంతా గ్లాసులో ఉన్న వాటర్ అంతా పడిపోతుంది. లేదా కింద పెట్టామనుకోండి అక్కడున్న పడినా కొద్దిగా కింద పడుతుంది. కొద్దిగానే గ్లాస్ కొద్దిగా ఇలా వంగుంటే కొద్దిగానే మిగులుతుందనమాట. ఎక్కువ హైట్ నుంచి పడితే పూర్తిగా గ్లాస్ కూడా విరిగిపోతుందనమాట. గాజు గ్లాస్ అనుకోండి విరిగిపోతుంది. అదే కింద నుంచి పడ్డదనుకో వాటర్ గ్లాస్ అనేది విరగదనమాట. దాన్ని కానీ మనం భూమిలో కొద్దిగా తవ్వేసి కి కింద పెట్టేసామనుకోండి భూమి లెవెల్‌లో వచ్చేసిందనుకో దాని హైట్ భూమి లెవెల్‌లోకి అంత లోతుకెళ్ళిపోయి సమానమైనటువంటి ఆ లెవెల్‌కి వచ్చేసిందనుకోండి ఇంక అది పడుతుందా? అందులో వాటర్ ఎక్కడికైనా పోతుందా? ఎందుకంటే అన్నిటికన్నా ఇంకా కిందకెళ్ళిపోయిందనమాట. కాబట్టి హంబల్‌గా ఉండే వ్యక్తికి ఏ నష్టం జరగదు. ఏ బాధ ఉండదు. ఏ సమస్య ఉండదు. వాడి అహంకారం విరిగిపోదు ఏమి ఉండదనమాట. ఎంత కిందనుంటే అంత సేఫ్‌గా ఉంటామనమాట. ఎంత పైకెళ్తే అక్కడి నుంచి పడేటప్పుడు అన్నీ ఇరిగిపోతాయనమాట. కాళ్ళు, చేతులు అన్నీ విరిగిపోతాయనమాట. కాబట్టి సారాభట్టాచార్య ముక్తుడైపోయాడనమాట. ఇంకా మిథ్యాహంకారం నుంచి ముక్తుడైపోతాడనమాట. కాబట్టి ఆ రోజు నుంచి సారంభట్టాచార్య చైతన్య మహాప్రభు చరణాలు తప్ప ఇంకా ఏమీ తెలియదనమాట. ఓకే. సో, ఆ రోజు నుంచి వేదాలన్నిటిని కూడా భక్తి మార్గంలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. ఈ విధంగా వేదాలని భక్తిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తానని చెప్పేసి చెప్తారనమాట. ఈ విధంగా సారంభట్టాచార్య వైష్ణవుడైపోతాడనమాట. సో, గోపీనాథాచార్య వాళ్ళ బావ అతను డాన్సే డాన్స్ అనమాట. ఇంకా నిత్యం మా బావ సార్వభట్టాచార్య ద గ్రేట్ పండిట్ ఓకే. ఈరోజు వైష్ణవుడయిపోయాడు. మాయావాది మరి వైష్ణవుడయిపోయాడని చెప్పేసి అతను డాన్స్ చేస్తూ ఆ! చేతులు చప్పట్లు కొడుతూ హరి, హరి అని చెప్పేసి నృత్యం చేస్తూ ఉంటాడనమాట. ఈ విధంగా భట్టాచార్య హ్మ్. హ్మ్. ఒకరోజు జగన్నాథ టెంపుల్‌కి వెళ్తారనమాట. సో, జగన్నాథ టెంపుల్ వెళ్ళే ముందు చైతన్య మహాప్రభుని చూస్తారనమాట. సో, సత్యనారాయణ చూసినప్పుడు చారుమఠాచార్య ఏం చేస్తారు? కింద పడి ప్రణామాలు చేస్తారన్నమాట. సో, మనం ఎప్పుడైనా సన్యాసిని చూస్తే సాష్టాంగ దండ ప్రణామం చేయాలన్నమాట. ఎక్కడ చూసినా రోడ్డు మీద చూసినా సాష్టాంగ దండ ప్రణామం చేయాలి. సో, సీనియర్ డివోటీస్‌ని, బ్రహ్మచారీస్‌ని లేదంటే సీనియర్ వైష్ణవులు చూస్తే సాష్టాంగ దండ ప్రణామాలు కాదు పంచాంగ దండ ప్రణామాలు చేయాలి. పంచాంగ ప్రణామాలు చేయాలన్నమాట. సో, వైష్ణవుని చూసినా పంచాంగ ప్రణామం చేయాలి. ఎక్కడ చూసినా మనం ప్రణామం అనేది చేయాలన్నమాట. ఇది భక్తుడి యొక్క లక్షణం అన్నమాట. ఓకే. సో, మిథ్యాహంకారం ఉండేవాడు చేయలేడనమాట. నేనేంటి? నేను వంగేదేంటి? నేను ప్రణామం చేసేదేంటి? నా స్టేటస్ ఏంటనేది. అంటే వాడు ఇంకా కొండనే బరువును మోస్తున్నాడనమాట. కాబట్టి ఈ కొండనే బరువున్నోడు అసలు వంగలేడనమాట. అబ్బో! ఇంత బరువు. అది కిందకి తోసేసినా వాడు ఇంకా నిలబడాలనుకుంటాడనమాట. కాబట్టి వాడెప్పుడూ భారంతో ఉంటాడనమాట. వైష్ణవుడు అంత భారాన్ని ఆ కొండని కింద పెట్టేస్తాడనమాట. ఎక్కడ వంగమంటే అక్కడ వంగుతాడనమాట. ఎవరి దగ్గర తల వంచమంటే వాడి దగ్గర తల వంచుతాడనమాట. ఏమీ సమస్య లేదనమాట. అందరూ గొప్పవారు. అందరూ మహాన్ వైష్ణవులే. ఎవరికి చాలనిదైనా పడతాయి. ఎవరి కాళ్ళని పట్టుకుని నాకేం ప్రాబ్లమ్ లేదు అన్నట్టుగా వైష్ణవుడు ఉంటాడనమాట. కానీ అహంకారం ఉండేవాళ్ళు అస్సలు తల వంగదనమాట. చాలా బరువనమాట ఆళ్ళ తల. కాబట్టి సారంభట్టాచార్య అంటే సారంభట్టాచార్య మనం మనం సాధారణమైన వ్యక్తి ఏం కాదు చెప్తున్నా కదా! ఆ రోజుల్లో న్యాయ సిద్ధాంతం ఆ రోజుల్లో జ్ఞానం ఉన్నవాడంటే చాలా గ్రేట్ హీరో అనమాట. ఈ రోజుల్లో సినిమాల్లో సక్సెస్ అయ్యి కొద్దిగా ఫేమస్ అయ్యి కొద్దిగా డాన్స్ చేస్తే, కొద్దిగా స్టంట్ చేసి, కొద్దిగా డైలాగ్స్ ఏస్తే ఓహ్! గ్రేట్ హీరో, హీరో అని చెప్పేసి జనాలు వెంటబడుతూ ఉంటారు. వాడి ఫోటోలు పెట్టేసుకుంటారు. వాడికి పూజలు చేస్తూ ఉంటారనమాట. లేదా క్రికెట్ స్టార్‌కి లేదంటే పొలిటీషియన్స్‌కి వీళ్ళందరూ చాలా గ్రేట్ హీరోస్ అనుకుంటారు. ఆ రోజుల్లో గ్రేట్ హీరో అంటే ఎవడికి ఎక్కువ జ్ఞానం ఉంటే వాడే హీరో అనమాట. వాడే నిజమైన హీరో. కాబట్టి
ఆ రోజుల్లో రియల్ హీరోయిజం అంటే జ్ఞానం అనమాట. కాబట్టి సారం భట్టాచార్య చూసుకోండి, ప్రపంచంలో నెంబర్ వన్ అనమాట, అన్డిఫీటబుల్ స్కాలర్ అనమాట. ఎవ్వరూ అతన్ని ఓడించలేరు అనమాట. అంత పెద్ద స్కాలర్, పండితుడు. అలాంటి పండితుడు కూడా మొత్తం అహంకారాన్ని వదిలేసి చైతన్య మహాప్రభు రాగానే ఫ్లాట్ దండవత ప్రణామం చేస్తున్నారు అనమాట. ఈ విధంగా చైతన్య మహాప్రభు ప్రార్థనలు అర్పిస్తారు. ఓకే. సో సో గతంలో మళ్ళీ గతం గురించి చెప్తానమాట. మహాప్రభుని ఎంత మూర్ఖుడిని, ఎంత చండాలుని, ఎంత దుర్మార్గుడిని, మిమ్మల్ని చూసినా కూడా నేను గుర్తుపట్టలేకపోని చెప్పేసి గతం గురించి స్మరించుకుంటాడనమాట. సో ఒకళ్ళు వైష్ణవుడు అయినా ఇప్పుడు మంచి పనులు చేయొచ్చు, కానీ గతంలో ప్రతివాడికి ఏదో ఒక గతం ఉంటుందన్నమాట. ఓకేనా? కాబట్టి ఆ గతాన్ని గుర్తు చేసుకుంటాడు. అయ్యో నేను ఎంత దుర్మార్గుని, ఎంత పాపాత్ముని, ఎంతమందికి ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాను, ఎంతమందిని టార్చర్ చేశాను, ఎంతమందిని మోసం చేశాను, ఎన్నిసార్లు అబద్ధం ఆడాను, ఎన్ని పాపాలు చేశాను అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు అనమాట. గతాన్ని గుర్తు చేసుకుంటాడు అనమాట. ఓకే. వైష్ణవుడు అయినవాడు. వైష్ణవుడు కానివాడు చిన్న భక్తి చేసిన, ఓ నేను ఇంత చేసేసి అని చెప్పేసి చెప్పుకుంటాడు అనమాట. వాడు చేసిన పాపాలు మర్చిపోతాడనమాట వాడు. కాబట్టి సరమట్టాచార్య ఇవన్నీ చెప్పి అడుగుతున్నారు మన మహాప్రభుని. ఏం చెప్తున్నారంటే, భక్తిలో అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి అంగం ఏంటి? భక్తి అంగాల్లో భక్తి నవవిధ భక్తి మార్గాల్లో ముఖ్యమైనది ఏదని చెప్పేసి చెప్తానమాట. ఈ మహాప్రభు చెప్తారు అన్నిటికన్నా ముఖ్యమైనది భగవంతుడికి నామం జపించడం అన్నిటికన్నా ముఖ్యమైనది అని చెప్పేసి చెప్తానమాట. సో అప్పుడు చైతన్య బాబు చెప్తానమాట. ఆ, హరే నామ హరే నామ హరే రామయో కేవలం కలో నాస్తేవ 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 గతిరన్నత. కలియుగంలో హరినామం తప్ప భగవంతుని సాధించడానికి చేరుకోవడానికి వేరే మార్గం లేదని చెప్పేసి చెప్తానమాట. ఈ విధంగా హరే నామ అనే శ్లోకం బృహద్ నారదీ పురాణం నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. ఈ విధంగా చైతన్య మహాప్రభు ఎక్స్ప్లెనేషన్ ఉన్నాక సారాభట్టాచార్యే ఆశ్చర్యపోతారనమాట. అలా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. గోపీనాథ్ ఆచార్య చెప్తారన్నమాట సారాభట్టాచార్యకి. భట్టాచార్య, ఆ, నేను ముందే చెప్పాగా, ఆ, నేను ఏది ముందు చెప్పానో అది జరిగిందని చెప్పేసి అంటారన్నమాట. కాబట్టి ఆ, గోపీనాథాచార్య కూడా భట్టాచార్య ప్రణామం చేస్తారన్నమాట. ఓకే, నేను నీతో సంబంధం ఉంది, మీతో సంబంధం ఉంది కాబట్టి మీరు నిజమైన భక్తులు కాబట్టి భగవంతుడు నా మీద కూడా కరుణ చూపించాడు. యువర్ ఫస్ట్ క్లాస్ డివోటీ. కాబట్టి నేను ఈ అంధకారం అనేటువంటి లాజికల్ ఆర్గ్యుమెంట్స్ వీటిల్లో, ఈ తర్కవాదాల్లో మునిగిపోయి ఉన్నాను. కానీ నీతో ఉన్న సంబంధం వలన, నీకు భగవంతుడితో ఉన్న సంబంధం వలన నాకు ఆ లాభం వచ్చిందని చెప్పేసి చెప్తున్నారన్నమాట. కాబట్టి చైతన్య మహాప్రభు ఈ విధంగా సారంభట్టాచార్య యొక్క హ్యూమిలిటీ, అతని యొక్క వినమ్రత చూసి చాలా ప్రసన్నమవుతారన్నమాట. ఈ విధంగా సారంభట్టాచార్యని కౌగిలించుకున్న తర్వాత జగన్నాథని చెప్తాం. పదండి ఇప్పుడు జగన్నాథ్ దర్శించుకుందాం అని చెప్పేసి అంటారనమాట. చూడండి, మహాప్రభు చాలా, ఎవరైనా హంబల్గా ఉంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. కాబట్టి భక్తుడికి ఉండాల్సిన ప్రప్రథమైనటువంటి లక్షణం హ్యూమిలిటీ అనమాట. నేను చాలా తుచ్చమైన వాడిని అనే భావన ఉండాలన్నమాట. కాబట్టి భక్తుల యొక్క అనుగ్రహం కోసం వాళ్ళ ప్రార్థన కోసం మనం వేడుకోవాలి, వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి, వాళ్ళని మన కోసం ప్రార్థన చేయమని అడగాలి, వాళ్ళ బ్లెస్సింగ్స్ అడగాలి. ఈ విధంగా వినయంగా ఉంటే భగవంతుడు చైతన్య మహాప్రభు చాలా ఆనందపడతారన్నమాట భక్తులతో. అంతేకాని అహంకారంతో విర్రవీగే వాళ్ళకి, తన గురించి తాను చాలా గొప్పగా అనుకునేవాడికి మహాప్రభు అసలు పట్టించుకోరనమాట. సో కాబట్టి చూడండి, అంత సారం భట్టాచార్యని అంత హంబల్గా ఉన్నారనమాట. ఇంకా మనలో ఏముంది, మనకి ఏం క్వాలిఫికేషన్ ఉంది అహంకారం ఉండడానికి? ఏమీ లేదు. అయినప్పుడు కూడా మనకు అహంకారం ఉంటుంది అనమాట. అదే గొప్పతనం అనమాట. మన దగ్గర ఏముంది అహంకారం? అహంకారం పడడానికి, అది అహంకారం పొందడం, గర్వపడడానికి, లేదంటే అహంకారపూరితంగా ఉండడానికి మనలో ఏముంది అంటే ఏమీ లేదు. కానీ బెగ్గర్ ఈజ్ ప్రౌడ్ ఆఫ్ హిస్ పెన్నీ అంటారనమాట. పిచ్చగాడు వాడి దగ్గర ఉన్న రూపాయి చూసి నేను ధనవంతుడు అనుకుంటాడు అంట. ఓకే, వాడి దగ్గర ఏమీ లేదు, నా దగ్గర రూపాయి ఉందని చెప్పేసి. ఎందుకు పనికి వస్తుంది ఈ రూపాయి? ఓకేనా? అది వాడికి అర్థం కాదనమాట. నా దగ్గర రూపాయి ఉందనుకో. ఇలానే కుక్క చూసి, ఎంగిలి ఇస్త్రాకు చూసి, ఓ నా దగ్గర ఎంగిలి ఇస్త్రాకు ఉంది, ఆ కుక్క దగ్గర ఒక్కడు కూడా లేదని చెప్పేసి అనుకుంటుంది అనమాట. ఇక్కడికి వచ్చావో నేను కరుస్తూ ఉంటుంది అనమాట. సో మన పరిస్థితి కూడా అంతే అనమాట. మనకి చిన్న జ్ఞానము, లేదంటే చిన్న స్కిల్, లేదంటే చిన్న ఏదైనా ధనము, లేదంటే చదువు ఏమైనా ఉంటే మనం నేను చాలా గొప్ప అని చెప్పేసి అనుకుంటాం అనమాట.
అది సారం భట్టాచార్య ఎంత తెలివైనడు చూసుకోండి. బృహస్పతి కూడా అంత ఫాస్ట్గా 100 శ్లోకాలను రచించలేడనమాట మహాప్రభుని స్థుతిస్తూ. అంత ఫాస్ట్గా రచించారనమాట. మనం అడిగాం అనుకోండి ఏదైనా రాయండి, ప్రభుపాద ఆఫరింగ్ రాయండి 5 మినిట్స్లో అంటే ఏమీ రాదనమాట, మొత్తం బ్లాంక్ అనమాట మనకి. ఓకే, ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని వింటున్నాం కానీ మనకేమీ సడన్గా ఏమీ రాదనమాట. అది కూడా శ్లోకం కూడా కాదనమాట. అంటే చూసుకోండి మనలో ఏముంది, ఆ గర్వపడడానికి, అహంకారపూరితంగా ప్రవర్తించడానికి ఏమీ లేదు. అయినప్పటికీ మనం అలా ఉంటాం అనమాట. ఇది అజ్ఞానం అనమాట. కాబట్టి మహాప్రభు ఏం చెప్తున్నారు, బీ హంబల్, బికమ్ హంబల్. కాబట్టి వినయంగా ప్రవర్తించండి. ఉమ్, ఆ, అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఈ విధంగా శరభట్టాచార్య చాలా ఎక్కువ పరిమాణంలో జగన్నాథ మహాప్రసాదాన్ని తీసుకొస్తారన్నమాట. ఓకే, ఈ ప్రసాదం అంతా కూడా ఆ, బ్రాహ్మణుడికి ఇస్తారు. ఆ, జగదానంద బ్రాహ్మణ సేవకుడి ద్వారా జగదానంద దామోదరుడు అందరికీ ఇస్తారన్నమాట. సో ఈ విధంగా సారంభట్టాచార్య దాని తర్వాత ఆ రోజు పామ్ లీవ్స్ ఉండేవన్నమాట. అంటే తాటి చెట్లు, దాని మీద 2 శ్లోకాలు రాస్తారన్నమాట సారంభట్టాచార్య. ఓకే. సో కాబట్టి భట్టాచార్య జగదానంద పండితుకి ఆ, ఇస్తారన్నమాట. ఇది చైతన్య మహాప్రభు అని చెప్తారన్నమాట. జగదానంద పండిత్ దామోదర్ చైతన్య మహాప్రభు దగ్గరకు వస్తారు. ప్రసాదం తీసుకొస్తారు. ఈ పామ్ లీఫ్ మీద రాసిన నుండి ఈ శ్లోకం ఏదైతే ఉందో శ్లోకాలు అవి కూడా తీసుకొస్తారన్నమాట. సో ముకుంద దత్త జగదానంద నుండి ఆ పామ్ లీఫ్ తీసుకుంటారు. ఆ, చైతన్య మహాప్రభు ఇవ్వకముందు అతను తీసుకొని చదువుతారన్నమాట. ఓకే, ఈ 2 శ్లోకాలని అతను గోడ మీద రాసుకుంటారన్నమాట. ఓకే. అప్పుడు జగదానంద ఆ, నుంచి జగదానంద ముకుందత్త నుంచి ఆ పామ్ లీఫ్ తీసేసుకొని చైతన్య మహాప్రభుకి ఇస్తారన్నమాట. చైతన్య మహాప్రభు 2 శ్లోకాలు చదివిన తర్వాత ఆ, ఈ రెండింటిని ఇలా టియర్ చేసేసి పడేస్తారన్నమాట. ఈ 2 శ్లోకాలని, అదే 2 పామ్ లీవ్స్ ఉంటాయి కదా, తాళపత్రాలు, వాటిని ఇలా చించేసి కింద పడేస్తారన్నమాట. కానీ ఆల్రెడీ రూమ్ బయట ఈ శ్లోకాలు ఆల్రెడీ రాసేసారనమాట. డివోటీస్ చాలా తెలివైన వాళ్ళు అనమాట. ఓకే, సో వాళ్ళు అది చదివేసి నేర్చేసుకొని వాళ్ళ హృదయంలో పెట్టుకున్నారన్నమాట. ఓకే, కాబట్టి ఆ శ్లోకాలు ఏంటో ఏంటో తెలుసండి, చెప్తున్నమాట. వైరాగ్య విద్యా నిజ భక్తి యోగా శిక్షార్థమేకా పురుష పురాణ శ్రీకృష్ణ చైతన్య శరీరధారి కృపాంబుధిర్యస్తమహం ప్రపద్యే. వైరాగ్య విద్య నిజ భక్తి యోగం, వైరాగ్య విద్య. సో ఏం నేర్పించడానికి వచ్చారు మహాప్రభు? వైరాగ్య విద్య, భౌతికమైన వాటిని భగవంతుడి భక్తికి అనుకూలించిన ప్రతిదాని పట్ల వైరాగ్యం ఉండాలి. అలాంటి విద్య నేర్పించారు. నిజభక్తి యోగా, తనకి ఏ విధంగా భక్తి చేయాలి, శిక్షార్థమేకం, శిక్షణ ఇవ్వడం కోసం ఏక పురుష పురాణ, పురాణ పురుషుడు అంటే కృష్ణుడే శ్రీకృష్ణ చైతన్య శరీరధారి. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభుగా అతని శరీరాన్ని అంగీకరించారు. కృపాంబుది అంటే ఉష్ణ మెరిసి అనమాట, సముద్రం లాంటి కరుణ కలిగినటువంటి, అంత కరుణ కలిగినటువంటి వ్యక్తికి నేను శరణాగతం అవుతున్నాను. ఎవరైతే చైతన్య మహాప్రభుగా అవతరించి మనకి నిజమైన విద్య, నిజమైన జ్ఞానము, నిజమైనటువంటి భక్తి, నిజమైనటువంటి నిజభక్తి యోగం, భక్తి, దాని తర్వాత వైరాగ్యం, ఈ 3 మనకి నేర్పించారనమాట. అలాంటి చైతన్య మహాప్రభు నేను శరణాగతం అవుతున్నాను అని చెప్పేసి అంటారనమాట. ఈ విధంగా చైతన్య మహాప్రభు కృష్ణ అని చెప్పేసి చెప్తారనమాట. ఓకే, రెండో శ్లోకం వచ్చేసి కాలా నష్టం భక్తి యోగం నిజం యా ప్రాదుష్కృతం కృష్ణ చైతన్య నామ ఆవిర్భూతాస్తస్య పాదారవిందే గాఢం గాఢం లియతాం చిత్తభృంగా. నా యొక్క చైతన్యం ఏదైతే ఉందో అది ఒక తేనెటీగలాగా తేనెటీగలాగా భగవంతుడి యొక్క చరణాల్ని ఆ, ఆశ్రయిస్తూ, ఓకే, ఆశ్రయించాలి. భగవంతుడు ఎవరు? శ్రీకృష్ణ చైతన్య మహాప్రభుగా ఇప్పుడే అవతరించినటువంటి భగవంతుని నా యొక్క చైతన్యం ఒక తేనెటీగలాగా ఆశ్రయించాలి. ఓకే, అని చెప్పేసి అంటారన్నమాట. ఎందుకంటే చైతన్య మహాప్రభు భక్తి భక్తి నేర్పించారు. తనకి, తన రూపానికి, నిజ స్వరూపానికి ఎలా భక్తి చేయాలో నేర్పించారన్నమాట. ఈ భక్తి అనేది ఎప్పుడో పోయింది, కాలక్రమంలో ఈ భక్తి అనేది నాశనం అయిపోయింది. కానీ చైతన్య మహాప్రభు మళ్ళీ
దీన్ని ఎలా భక్తి చేయాలో నేర్పించారనమాట. అలాంటి చైతన్య మహాప్రభుకి నా యొక్క ప్రణామాలని చెప్పేసి చెప్తారనమాట. కాబట్టి ఈ విధంగా సారభట్టాచార్య ఉమ్, ఈ రెండు శ్లోకాల నుంచి అర్థమవుతుంది అనమాట. ఏ విధంగా చైతన్య మహాప్రభు యొక్క గుణ కీర్తి ఎంత గొప్పదని చెప్పేసి చాలా బో చాలా ధైర్యంగా ప్రపంచానికి చాటి చెప్తున్నాను అనమాట. ఈ విధంగా ఈ రెండు శ్లోకాలను భక్తుల యొక్క మెడల్లో ఒక హారాల్లాగా తయారయ్యానమాట. ఈ విధంగా సారభట్టాచార్య ఉమ్, చైతన్య మహాప్రభు యొక్క శుద్ధ భక్తుడు, పరిశుద్ధ భక్తుడు అవుతారనమాట. కాబట్టి చైతన్య మహాప్రభు సేవ తప్ప ఇంకేమీ తెలియదు సారభట్టాచార్యకి. ఈ విధంగా ఎప్పుడు శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు నామాన్ని జపిస్తూ అతని యొక్క గుణాలని చర్చిస్తూ భగవంతుని నామాన్ని నామం మీద ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉండేవారన్నమాట. ఈ విధంగా సారభట్టాచార్య చైతన్య మహాప్రభుకి వచ్చి ప్రణామం చేసి ఒక రోజు ఒక శ్లోకం చదువుతారనమాట. ఓకే. సో బ్రహ్మదేవుడు భాగవతంలో ఆఫర్ చేసినటువంటి ప్రార్థనలు ఉంటాయి కదా, వాటిని అందులో ఒక శ్లోకం తీసి చెప్తారన్నమాట. సో భట్టాచార్య చెప్తారన్నమాట ఏంటంటే, తత్తేనుకంపా సుషమీక్షమాను భుంజానయేవాత్మకృతం విపాకం విద్వాగ్వపూర్వే విదదం నమస్తే జీవేతయో భక్తి పదే చ దాయవా. భట్టాచార్య చెప్పారనమాట, ఎవరైతే ఆ, ఎవరైతే అన్ని పరిస్థితుల్లో, అన్ని రకాల అడ్వర్స్ కండిషన్స్ అంటే అన్ని రకాల కష్ట పరిస్థితుల్లో, అంటే తన గత కర్మ వలన వచ్చినటువంటి జీవితంలో ఎదురైన కష్టాలని అనుభవిస్తూ అన్ని పరిస్థితుల్లో ఈ కష్టాలన్నీ కూడా భగవంతుని అనుగ్రహం వల్ల వస్తున్నాయి, నాకు ఇంత కష్టం రావాలి కానీ భగవంతుడు ఇంతే కష్టం ఇస్తున్నాడు, నేను చాలా కృతజ్ఞుడిని కృష్ణ, నువ్వు ఇంత నా పనిష్మెంట్ తగ్గించి ఇంత తక్కువ కష్టాన్ని ఇస్తున్నందుకు నేను చాలా కృతజ్ఞుడిని అని చెప్పేసి ఎప్పుడు భగవంతుడి ప్రణామాలు అర్పిస్తూ భగవంతుడికి థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి షూర్ షూర్లీ తప్పనిసరిగా భగవద్ధామానికి వెళ్ళడానికి అర్హుడు అని చెప్పేసి ఆ, చెప్తారన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ లాస్ట్ లైన్లో ఏమవుతుందంటే, జీవేతయో ముక్తి పదేచ దాయవాక్, ముక్తి పదేచ దాయవాక్ అని ఉంటుంది. అక్కడ ముక్తి పదే అనే పదంలో భక్తి పదని మార్చేసి చెప్తారన్నమాట. చైతన్య మహాప్రభు చెప్తారన్నమాట, ఆ శ్లోకంలో భక్తి పదే అని లేదే, ముక్తి పదే ఉంది అని చెప్పేసి అంటారన్నమాట. సదేంటి నువ్వు మార్చేస్తున్నావు, ముక్తి పదం ఉంది భాగవతంలో, నువ్వు భక్తి పదం అంటున్నావు ఏంటంటే సారంభట్ట చెప్తారనమాట. ఓకే, కృష్ణ ప్రేమ నా హృదయంలో జాగృతమైన తర్వాత ముక్తి అనే శబ్దం వింటేనే నాకు ఒక పెద్ద పనిష్మెంట్ ఇచ్చినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి అంటారనమాట. ఈ విధంగా సారాభట్టాచార్య చెప్తారన్నమాట. నిరాకారవాదులు, మాయావాదులు శ్రీకృష్ణుడి యొక్క రూపాన్ని అసలు వాళ్ళు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఓకే. ఓకే. ఉమ్. అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు మరియు రాక్షసులు ఎవరైతే ఉంటారో ఎప్పుడు భగవంతుని తిడుతూ, భగవంతుని నిందిస్తూ, భగవంతుడు యుద్ధం చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ నిరాకార బ్రహ్మంలో లీనమయ్యేటట్టు భగవంతుడు వాళ్ళకి చేస్తారన్నమాట. అంటే వాళ్ళకి పనిష్మెంట్ అనమాట. ఒక విధంగా చెప్పాలంటే ఇది మోక్షం, కానీ మోక్షం అనేది యాక్చువల్గా పనిష్మెంట్ అని చెప్పేసి చెప్తారనమాట. కాబట్టి భక్తి సేవలో ఉన్నవాడికి అదంతా ఒక పనిష్మెంట్లా ఉంటుంది. బయట వాళ్ళకి చాలా గొప్పది అవ్వచ్చు కానీ ఇది చాలా పనిష్మెంట్ అని చెప్పేసి చెప్తారనమాట. కాబట్టి శుద్ధ భక్తులు ఎప్పుడు 5 రకాల ముక్తులు ఉంటాయిగా. ఓకే. అదేంటి? సాలోక్య, సారూప్య, సామీప్య, సారిష్టి, సాయుజ్య. సో ఈ సాయుజ్య ముక్తిని ఎవరు కోరుకోరు భక్తులు అనేవాళ్ళు. ఓకే. కాబట్టి సాయుజ్య ముక్తి అంటే ఆ నిరాకార బ్రహ్మంలో వెళ్ళి కలిసిపోవడం, అందులో లీనమవడం అన్నమాట. సారూప్య భగవంతుని రూపము, సాలోక్య భగవంతుని లోకంలో నివాసము, సామీప్య భగవంతుని దగ్గరగా ఉండడము, సారిష్టి భగవంతుడితో సమానమైన ఐశ్వర్యం కలిగి ఉండడము, ఇవన్నీ ఇలాంటి మోక్షాలు కావాలి. ఇలాంటి మోక్షం వస్తే తీసుకుంటారు కానీ సాయుజ్య ముక్తి ఎప్పుడు భక్తులు యాక్సెప్ట్ చేయరని చెప్పి చెప్తున్నమాట. కాబట్టి ఈ సాయుజ్య ముక్తులు కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే భగవంతుడి యొక్క శరీరంలో ఐక్యమైపోవడం, భగవంతుడి యొక్క కాంతిలో ఐక్యమైపోవడం అనమాట. ఓకే. భగవంతుడి యొక్క శరీరంలో ఐక్యమైపోవడం ఇంకా చాలా నీచమైందని చెప్పేసి చెప్తానమాట. కాబట్టి భగవంతుడు ఎన్ని రకాల మోక్షాలని ఇచ్చిన శుద్ధ భక్తుడు ఏమీ యాక్సెప్ట్ చేయడు అనమాట. ఎందుకంటే శుద్ధ భక్తుడికి భగవంతుడి సేవ చేయడంలోనే పరమానందం అని చెప్పేసి అంటారనమాట. ఓకే. కాబట్టి చైతన్య మహాప్రభు చెప్తాను, ముక్తి పది అనే దానికి ఇంకొక మీనింగ్ ఉంది. ముక్తి పది అంటే భగవంతుని అర్థం అక్కడ. ముక్తి ఇవ్వడం అని కాదు. ముక్తి పది అంటే ఎవరి చరణాలు ముక్తిని ఇస్తాయో అది శ్రీహరి. కాబట్టి దాని అర్థం అదని చెప్పేసి చైతన్య మహాప్రభు చెప్తారన్నమాట. అక్కడ ముక్తి అంటే భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్తారన్నమాట.
సో ఈ విధంగా సారాం భట్టాచార్యతో డిస్కషన్ అనేది జరుగుతుందన్నమాట చైతన్య మహాప్రభుకి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో అందరికీ చాలా ధన్యవాదాలు.